This conference will now be recorded. This conference will now be recorded. శ్రీ గురుభ్యో నమః. అష్టావక్ర గీత 5వ రోజు 28 సెప్టెంబర్ 2020 సోమవారం. నిన్న 18వ శ్లోకంలో ప్రశ్న, నీకు బంధమోక్షము లేనప్పుడు మరి శాస్త్ర విచారముతోను రూపతోనే ప్రయోజనమేమి? నీకు బంధమోక్షము లేనప్పుడు శాస్త్ర విచారంతోని గురువుతోని నీకు పని ఏమిటి? గురువేనా? అవునండి. దేహాదులు ఎందు చిరకాలం నుండి గల ఆత్మభ్రాంతి అనగా, ఇది నా దేహము, ఇవి నా ఇంద్రియములు, నేను బ్రాహ్మణుడును, నేను బ్రహ్మచారిని, నేను కర్తను, నేను భోక్తను అను భ్రాంతి యొక్క నివృత్తి కలిగి దేహేంద్రియాలకు అతీతుడను, సర్వసాక్షిని, శుద్ధ జ్ఞాన స్వరూపుడను అను యథార్థ బోధ కలుగటయే శాస్త్ర విచారమునకును గురూపదేశమునకును గల ఫలము. ఇది అయిపోయింది కదా? ఇది అయిపోయిందండి, నిన్న అయిపోయింది. మరి ఒకసారి దీన్ని విని జనకుడు, ఆహా, చాలా ఆశ్చర్యము, నా యందు ఈ సంపూర్ణ ప్రపంచము 3 కాలముల యందును లేదు అను విచారము వలన నా భ్రాంతి దూరమైపోయినది అని చెప్పాడు. అంటే నాలో ఈ సంపూర్ణమైన ఈ ప్రపంచం అంతా భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో లేనే లేదు. ఉపాదానము అధిష్టానము నశింపని కారణమున ముక్తులకును దేహేంద్రియాదులతో సంబంధం ఉండవలేను అనే శంకకు ఉత్తరము. 19వ శ్లోకం. సశరీరమిదం విశ్వం న కించిదపి నిశ్చితం శుద్ధ చిన్మాత్ర ఆత్మా చ తత్తస్థిన్ కల్పనాధునా. సశరీరమిదం విశ్వం న కించిదపి నిశ్చితం శుద్ధ చిన్మాత్ర. మీరు కేవలంగా అస్పష్టంగా చదివితే చాలు. దీనికి ప్రశ్న, రజ్జు రూపాధిష్టానమునందున్న సర్పం యొక్క భ్రాంతి మన అంధకారమునందు ఒకప్పుడు కాకున్నను ఒకప్పుడైనను కలుగుటకు అవకాశం ఉన్నట్లు అధిష్టాన చైతన్య రూపమగు ముక్తి యందును జగద్భ్రాంతి కలగవచ్చును. మొట్టమొదటి ఏంటి వాక్యం స్టార్టింగ్ లో? మృత్యు అనా? రజ్జు. ఓహో, రజ్జు అంటే సర్పం భ్రాంతి. రజ్జు అంటే తాడులో ఎలా కలుగుతుందో అది అదే విధంగా ఎంత ముక్తి పొందినా ఒక్కొక్కప్పుడు అంటే సరి అయిన మళ్ళీ ఇలాంటి భ్రాంతి కలగొచ్చు. అంటే ఏది అధిష్టానం అంటే ప్రపంచమేమో ఉన్నది అని అలాంటి భ్రాంతి కలగవచ్చు అని ఇక్కడ చెప్తున్నారు. శరీర సహితమగు ఈ జగత్తు కొంచెమైనను శరీర సంచయమగు సహితమగు ఈ జగత్తు కొంచెమైనను సత్యమైనది కాదు, మరియు అసత్యమైనది కాదు. మరి ఏమనగా అనిర్వచనీయ జ్ఞాన కార్యం ఒకటి వలన ఇదిను అనిర్వచనీయమై ఉన్నది. అనిర్వచనీయ అజ్ఞాన కారణం ఒకటి వలన అనే కదా ఇది. అంటే ఈ జగత్తు సత్య అంటే శరీరంతో కూడిన ఈ జగత్తు సత్యము కాదు, అసత్యము కాదు. ఇంకా చెప్పాలంటే అనిర్వచనీయమైన అజ్ఞానంతో కూడి ఉంది.
అంటే సత్యం ఎందుకు కాదు? ఇది కనబడుతున్నటువంటి జగత్తు సత్యము కాదు. అయితే అసత్యము అసత్యం కాదు అంటే అదనమాట. సత్యం ఎందుకు కాదు అంటే కనబడుతోంది కనుక అసత్యం కాదు. కానీ ఇది అజ్ఞానంతో మనకు అలాగా కనిపిస్తోంది. నిర్వచనీయమైన అంటే అజ్ఞానాన్ని ఎవరు కూడా నిర్వచించలేము ఇలా ఉంటుందని. దాన్ని స్వరూప స్వభావాలు ఇలా ఉంటాయని ఎవరు అజ్ఞానాన్ని కూడా చెప్పలేము. అలాంటిది అజ్ఞానం. అలాంటి అజ్ఞానం వలన ఇది సత్యంగా కనిపిస్తుంది. ఈ అనిర్వచనీయ జ్ఞానము యొక్క నివృత్తి కలిగినచో దాని కార్యము ప్రపంచము కూడా ఈ అనిర్వచనీయ సారండి మళ్ళీ చదవండి. ఈ అనిర్వచనీయ జ్ఞానము యొక్క ఓకే నివృత్తి కలిగినచో ఆ యాకి దీర్ఘం చదివారు ఇందాకలా? అనిర్వచనీయ యాకు దీర్ఘం లేదండి. ఓకే. దీనికి కానీ నివృత్తి అంటే ఎప్పుడైతే ప్రపంచం లేదు అనేది తెలిసిందో అనిర్వచనీయ జ్ఞానం యొక్క నివృత్తి కలిగినచో దాని కార్యము ప్రపంచము కూడా నివృత్తి మొగుచుంటుంది. అప్పుడు ఈ ప్రపంచం కూడా నివృత్తి అవుతుంది. అంటే జ్ఞానం వల్ల ఈ ప్రపంచం మనలోంచి పోతుంది. అజ్ఞానమే కల్పిత ప్రపంచమునకు కారణమై ఉన్నది. ఈ కల్పిత ప్రపంచం కనబడుతున్న ఈ ప్రపంచానికి మూలం ఏమిటి, కారణం ఏమిటి అంటే అజ్ఞానం. అజ్ఞానం వల్ల ఇది ఇలా కనిపిస్తుంది, స్థిరంగా శాశ్వతంగా ఉన్నట్టు. ఆ అజ్ఞానం నాశనమైనచో మరల ముక్త పురుషుని యందు ప్రపంచోత్పత్తి కానేరదు. అది పూర్తిగా అజ్ఞానం నాశనం అయిపోతే ముక్తుడిలో మళ్ళీ ప్రపంచం నిజంగా ఉంది అన్న భావన ఉండదు. ప్రపంచం ఉత్పత్తి అవ్వదు అంటే అర్థం ఏంటి? ప్రపంచం కనిపిస్తోంది, నిజంగా ఉంది అన్న భావన ఉత్పత్తి అవ్వదు. ఎట్లు మగాంధకారము తొలగిపోయిన తోడనే సర్ప భ్రాంతి కూడా నశించిపోవును, అట్లే ప్రకాశ స్వరూపమైన ఆత్మజ్ఞానము వలన మరల ఎప్పుడును విశ్వోత్పత్తి కానేరదు. అదే అంధకారం అంటే వెలుగు రాగానే అంధకారం ఎలా తొలగిపోతుందో అలాగే ఈ జ్ఞానం రాగానే ఈ విశ్వం మళ్ళీ మనలో ఉత్పత్తి అవ్వదు. నెక్స్ట్ ప్రశ్నకి ముందు మాట, ప్రపంచమంతయు మిథ్య అగునేని వర్ణాశ్రమ జాతి యుక్తమగు శరీరమును మిథ్యయే అగును, అప్పుడు అన్నియు మిథ్య కావలసి వచ్చును అనుదానికి అంగీకారపూర్వకంగా సమాధానం చెప్పుచున్నారు. అంటే ప్రపంచం మిథ్య అయింది అంటే శరీరం కూడా మిథ్యే. మనం ఏదైతే అన్ని వర్ణాశ్రమ ధర్మాలు ఉన్నాయి దీనికి అని అనుకున్న ఈ శరీరానికి కూడా మిథ్యే అనే దానికి ఇప్పుడు సమాధానం చెప్తున్నారు. అంటే ప్రపంచము మిథ్యే, శరీరము మిథ్యే. శరీరం స్వర్గ నరకౌ బంధ మోక్షౌ భయం తథా కల్పనా మాత్రమే వై తత్కిం మే కార్యం చిదాత్మనః. రక్తిమేవా తత్కిం మే తత్కిం తత్కిం. ఒకవేళ సంపూర్ణ ప్రపంచము అవాస్తవికమైనదని తలంచినచో అప్పుడు జాతి ఆశ్రమయుతమగు శరీరము కూడా అవాస్తవికము కావలసి వచ్చును. జగత్తంతా అవాస్తవం అయింది అంటే అప్పుడు ఈ జాతితో అన్నిటితో కూడినటువంటి శరీరం కూడా అవాస్తవమే, సత్యం కాదు. జగత్ అసత్యం అన్నప్పుడు శరీరం కూడా అసత్యమే. అప్పుడు శరీరమును ఆశ్రయించి
ప్రవర్తించున్న విధి నిషేధ శాస్త్రము కూడా వ్యర్థమగును. అది ఎప్పుడైతే శరీరం అసత్యమో శరీరాన్ని ఆశ్రయించి శరీర విధులు చెప్పేటటువంటి శాస్త్రం కూడా వ్యర్థమే. అక్కడ శరీరము సత్యము అనుకున్నప్పుడే అవన్నీ. ఇక్కడ విధి నిషేధ శాస్త్రం అంటే అండి, విధులు నిషేధాలు ఉన్నాయి కదా. నేను శరీరాన్ని అన్న భావనలో ఉన్న మనకి కొన్ని విధులు ఉన్నాయి, కర్తవ్యాలు ఉన్నాయి, నిషేధాలు ఉన్నాయి, చేయకూడని పనులు ఉన్నాయి. అవన్నీ కూడా విధులు లేవు, నిషేధములు లేవు. శరీరం నేను అని అనుకున్నప్పుడే అవన్నీను. శరీరం నేను కాను, ఇది మిథ్య అని తెలిసాక ఇంకా ఏ విధులు లేవు, ఏ నిషేధములు లేవు. అంటే ఈ శరీరానికి ఉపాధికి ఉన్న విధి నిషేధాలా అండి? శరీరం నేను అనుకున్నప్పుడు, పుట్టి శరీరానికి ఏమీ లేవు. శరీరం నేనన్న భ్రాంతిలో ఉన్న నాకు అప్పుడు విధులు నిషేధాలు ఉన్నాయి. నేను శరీరాన్ని అన్న భ్రాంతిలో ఉన్నప్పుడు మనకు కొన్ని విధులు ఉన్నాయిగా, ఇలా చెయ్యి అలా చెయ్యని. భ్రాంతి మాత్రమే, ఆ భ్రాంతివి సత్యంగా జీవిస్తున్నాం కనుక ఉట్టి శరీరానికి కాదు, ఉట్టి ఆత్మకి కాదు, శరీరం నేను అన్న భ్రాంతికి మాత్రమే ఇవన్నీ ఉన్నాయి, విధి నిషేధాలు. పిదప శాస్త్రములచే ప్రబోధింపబడు స్వర్గ నరకములు కూడా అనాసక్తములు కావలసి వచ్చును. ఏమిటి కావాల్సి వచ్చును? అనుసక్తములా? అనాసక్తములు. అనాసక్తము. అది పిదప మళ్ళీ చదవండి. శాస్త్రములచే ప్రబోధించబడు స్వర్గ నరకములు కూడా అనాసక్తములు కావలసి వచ్చును. అదండి. ఇంకా చెప్పాలంటే స్వర్గము నరకము కూడా అక్కడ మనకు ఆసక్తి లేదు వాటిలో. ఎందుకంటే నేను దేహాన్ని అన్న భ్రాంతిలోనే అన్ని ఉన్నాయి. నిజంగా మనం జీవిస్తున్నదంతా ఆ భ్రాంతిలోనే, భ్రాంతే నిజం అనుకుని. అది కానిప్పుడు స్వర్గం ఎవరికి, అక్కడ నరకం ఎవరికి? అట్లా ఆసక్తే పోతుంది మనకి. ఆ భ్రాంతి తొలగిపోతే అప్పుడు శరీరమే మిథ్య అని తెలిసినప్పుడు స్వర్గం ఎవరికి, నరకం ఎవరికి? ఆ చిదాత్మకి స్వర్గం లేదు, నరకం లేదు. అప్పుడు స్వర్గమునందరి అనురాగమును, నరకము వలన భయమును. లోగా ఒక పదం ఒక అక్షరం కొంచెం స్పష్టంగా చదవాలి, అయితే అస్తమానం మిమ్మల్ని అడగాల్సి వస్తుంది. అప్పుడు స్వర్గమునందలి అనురాగమును, నరకము వలన భయమును లేకుండా పోవును. అది ఎప్పుడైతే ఆ భ్రాంతి పోయిందో స్వర్గంలో అనురాగం లేదు, అంటే స్వర్గం అంటే ఇష్టము లేదు, నరకం అంటే భయము లేదు. అప్పుడు ఒకసారి భ్రాంతి సత్యమని జీవిస్తున్నాం మనం అందరం. అప్పుడే ఈ నియమాలు, నిష్టలు, ఈ పద్ధతులు, ఇవన్నీ స్వర్గ నరకాలు. భ్రాంతి ఎప్పుడైతే పోయిందో అప్పుడు ఎవరికి స్వర్గ నరకాలు అన్నవి లేనే లేవు, వాటిలో ఆసక్తి కూడా ఉండదు. అప్పుడు మోక్షము కూడా వ్యర్థమైపోవలసి వచ్చును కదా. సరే, అప్పుడు లిబరేట్ చెందవలసిన వాడేమిటి? నేనే చిదాత్మను అన్న స్థితి ఉన్నవాడికి ఇంకా మోక్షం ఏముంది? శరీరాధికములు కల్పన మాత్రమే. సచ్చిదానంద స్వరూపుడునకు నాకు ఈ శరీరాదులతో ఏమి సంబంధము? శరీరము మొదలైనవన్నీ కల్పన, భ్రాంతి మాత్రమే. ఆత్మస్వరూపుడనే, సచ్చిదానంద స్వరూపుడనే ఉన్న నాకు శరీరంతో ఏమిటి సంబంధము? ఎందుకనగా సత్యమునకును విద్యకును వాస్తవిక సంబంధము కుదుర్చుట శక్యము కాదు. సత్యమునకు నిత్యము వాస్తవిక సంబంధము ఎందుకనగా సత్యమునకు విద్యకును వాస్తవిక సంబంధము కుదుర్చుట శక్యము కాదు. అది ఎందుకంటే సత్యం అన్న దానికి ఏమిటి వాస్తవం? జగత్తు వాస్తవం అని, అది నిత్యమని, ఇలాంటి సంబంధాలు కుదర్చడం
సత్యం కాదు, అంటే కరెక్ట్ కాదు. ఎందుకు? సచ్చిదానంద స్వరూపుడైన నాకు ఇంకేమీ లేదు, ప్రపంచమంతా సచ్చిదానంద స్వరూపమే, లేకపోతే చైతన్య మాత్ర స్వరూపమే. నేను చైతన్యాన్నే, ఇంకా నాకు మోక్షం ఏమిటి, ఇంకా జగత్తు సత్యము అని అనుకోవడం ఎందుకు? అంటే జగత్తంతా చిన్మాత్ర స్వరూపం అని తెలిసిపోయింది కదా. మరియు విధి నిషేధ వాక్యములు అన్నియు అజ్ఞానాన్ని గుర్తియే అయి ఉన్నవి. అజ్ఞాని, చూడండి అక్కడ మళ్ళీ మీకు కొంచెం క్లారిటీ లేదు. అజ్ఞానాన్ని గూర్చియే, అజ్ఞానిని కదండి, రెండు నాలు ఉన్నాయా, రెండు నీళ్లు ఉన్నాయి కదా. అజ్ఞానిని మీరు అలా రెండు నీళ్ళు చదవలేదనుకోండి, నేను ఎలా అర్థం చెప్పగలను? అంటే చదివేసే అని అనుకుని మీరు ఓవర్లాప్ చేస్తున్నారు అక్షరాలు. అందుకని అజ్ఞాని గూర్చియే అంటే అదేమిటా? అజ్ఞానిని గూర్చియే అయి ఉన్నవి. విధి నిషేధముల, విధి నిషేధ వాక్యములు అన్ని. అది ఎవరు అజ్ఞాని? నేను శరీరమును అన్న భ్రాంతిలో ఉన్నవాడే అజ్ఞాని. అందుకని ఈ విధి, ఈ నిషేధాలు ఇవన్నీ ఆ భ్రాంతిలో ఉన్న అజ్ఞాని కోసమే ఉన్నాయి. జ్ఞానికి వాటి ప్రసక్తే లేదు. విధి లేదు, నిషిద్ధము లేదు జ్ఞానికి. ఇందువలన జ్ఞాని దృష్టిలో శరీరాధికములు, విధి నిషేధములు అన్నియు అవాస్తవికములు. అందుకే జ్ఞాని దృష్టిలో శరీరము మొదలైనవి, విధి నిషేధాలు ఇవన్నీ వాస్తవం కాదు, అంటే నిజం కాదు. నేను శరీరాన్ని అనే అజ్ఞానజనిత భ్రాంతిలో ఉన్నంతసేపు ఇవన్నీ. అది ఎప్పుడైతే పోయిందో జ్ఞాని అంటారు అతను. నేను చైతన్య స్వరూపుణ్ణి, ఆ పరబ్రహ్మ స్వరూపుణ్ణి అన్న స్థితి వచ్చేసింటే అప్పుడు అటువంటి వ్యక్తికి విధి నిషేధాలతో పనే లేదు, దేహంతో కూడా పని లేదు. 21వ శ్లోకానికి ముందు మాట, పూర్వము స్వర్గాదులతో తనకు పని లేదని చెప్పి ఉండెను, ఇప్పుడు ఇహలోకముతో సంబంధము లేదని చెప్పుచున్నాడు. అది అంటే ఈ శ్లోకంలో ఇప్పటి వరకు జరిగిన దాంట్లో లోకాలతో, స్వర్గ నరకాలతో నాకేం సంబంధం లేదు అని చెప్పారు, ఆసక్తే లేదు. ఇప్పుడు ఇహలోకంతో కూడా ఆసక్తి లేదు అని చెప్తున్నారు, సంబంధం లేదని. 21వ శ్లోకం అండి. అహో జన సమూహేపి నద్వైతం పశ్యతో మమ అరణ్యమివ సంవృత్తం క్వరతిం కరవాణ్యహం. ఓ గురుదేవ, జన సమూహం మధ్య ద్వైతము అనే అరణ్యమునందున్నట్లును నాకేమియు వారల యందు ప్రీతి గాని వ్యామోహము కాని కొలగలేదు. అంటే జన సమూహంలో ద్వైతం అనే భావం ఎక్కువగా వస్తూ ఉంటుంది. జనం ఆపాదిస్తారు నువ్వు వేరుగా ఉన్నవారు. జన సమూహం నందు ద్వైతము అన్న భావము అక్కడ చదవండి కొంచెం క్లియర్ గా. ద్వైతమనే అరణ్యమునందునను ఉన్నను, అరణ్యమునందు ఉన్నను అనా, అరణ్యమునందున్నట్లున్నాను. మీ ప్రతి పదాన్ని అక్షరాన్ని క్లియర్ గా లేకపోతే మీనింగ్ కుదరదండి. అరణ్యమునందు ఉన్నట్లు ఉన్నాను. ఎందుకంటే సహజంగా మీకు కొంచెం స్పీడ్ గా ఒక పదాన్ని ఉచ్చరించే అలవాటు ఉండడం బట్టి 2-3 అక్షరాలు కలిసిపోతున్నాయి. కలిసిపోతే అర్థం కుదరటం లేదు. నాకేమియు వారల యందు ప్రీతి కాని వ్యామోహము కాని కలుగలేదు. అంటే అరణ్యం అనేది ఎందుకంటున్నారు? ఎప్పుడైతే ద్వైతం వచ్చిందో నువ్వు వేరు నేను వేరు అన్న భావం అంతా ఒక అరణ్యం లాంటిదే. అలాంటి అరణ్యంలో జన సమూహంలో ఉన్నప్పుడు
ద్వైతంలో ఉన్న అరణ్యంలో ఉన్నట్టున్నా నాకు ధారణ అంటే నేను చిన్మాత్ర స్వరూపుడు అన్న ధారణాశక్తి నాకు ఉండడం వల్ల నాకేమీ కూడా ఏమిటి కలగటం లేదు, ప్రీతి కానీ వ్యామోహము కానీ. అది ఈ దేని పట్ల ప్రీతి వ్యామోహం కలగట్లేదు. ఎందుకంటే జన సమూహంలో ఉంటేనే సాధారణంగా ద్వైతం ఎక్కువగా అయిపోతుంది. అలాంటప్పుడు కూడా ధారణ వల్ల నాకు ప్రీతి లేదు, అక్కడ వాటి పట్ల విముఖత లేదు. ఏమిటి ధారణ? తాను చిన్మాత్ర స్వరూపుణ్ణి అన్న ధారణ వల్ల ఆయనకి ఏమీ కూడా చెల్లించకుండా ఉంటున్నాడు. ఎందుకు అనగా దానిని నేను మిథ్య అని తెలుసుకున్నాను. చూడండి, దాని అని మరి చదివారు, అక్కడ 2 అక్షరాలు ఉన్నాయా? ఉన్నాయండి. మీరు దానిని అనడానికి ఏమిటి కష్టం? ఎందుకనగా అలా మీరు అలవాటు చేసుకోండి మరి చదువుతున్నంత కాలం. ఎందుకంటే చూడండి, అది ఎందుకు అలా అంటే నాకు అక్కడ క్లారిటీ రాదు. మీరు ఒక్క అక్షరంలోని మింగేశారు అనుకోండి, క్లారిటీ పోతుంది. ఎందుకనగా దానిని నేను మిథ్యని తెలుసుకున్నాను. అది దేనిని? ఇది కాదు, కేవలంగా అంటే ఈ ద్వైతము ఇదేమీ లేదు, అసలు ఉన్నది ఒక్కటే అని నేను తెలుసుకున్నాను గనక నేను ఏ రకమైనటువంటి ప్రీతికిను లోనవటం లేదు. జన సమూహంలో ఉన్నా సరే ఎలాంటి పరిస్థితుల్లో కూడా నేను ప్రీతికిను తర్వాత దుఃఖానికి లేకపోతే విముఖత్వానికి నేను లోనవటమే లేదు. మిథ్యా వస్తువుల యందు జ్ఞాని ఎన్నడూ ప్రీతి నుంచడు. అది మిథ్యా వస్తువులు ఏవైనా ఉందా అంటే ఏదైతే అన్ని మిథ్యే కదా. అందుకని జ్ఞాని అన్నవాడు మిథ్యా వస్తువుల్లో ఎప్పుడు కూడా ఇష్టాన్ని కలిగి ఉండడు. ప్రీతి అంటే ఇష్టం కదా. అజ్ఞానియే మిథ్యా వస్తువుల యందు ఆసక్తుడు అగును. అది అజ్ఞానికే మిథ్యా వస్తువుల్లో ఆసక్తి ఉంటుంది. ఎందుకు? ఆయన అవి నిత్యము సత్యము అనుకుంటున్నాడు గనక అతనికి మాత్రమే ఆసక్తి ఉంటుంది. ఇదియే జ్ఞానికిని అజ్ఞానికిని గల భేదము. అది అంటే ఏది? జ్ఞానికి అజ్ఞానికి భేదం ఇదే. ఏదంటే మిథ్యా వస్తువులన్నిటిలో జ్ఞాని ఆసక్తిని చూపెట్టాడు, అజ్ఞాని అందులో ఆసక్తిని చూపిస్తూ ఉంటాడు. జ్ఞానం రానంత వరకు ఈ వస్తువులన్నీ సత్యమని, అవన్నీ పొందాలని, వాటి మీద వ్యామోహం ఇవన్నీ ఉంటాయి. జ్ఞానం వచ్చిన తర్వాత ఆ వ్యామోహం ఏంటి? వస్తువులే సత్యం కానప్పుడు అవి పొందడం ఎందుకు? వస్తువులే సుఖాన్ని ఇవ్వనప్పుడు అవి ఎందుకు మనం పొందడం? సుఖం నాలోనే ఉంది. ఏ వస్తువుని పొందడం వల్ల గాని సుఖంగా ఆనందంగా నాకు రాదు అని తెలిసిన వ్యక్తి ఆ పనికిరాని వస్తువులుగా కనిపిస్తాయని వాటిని ఎందుకు పొందాలని ప్రయత్నిస్తాడు? అందుకే జ్ఞానికి అవి పొందాలని ఉండదు, అజ్ఞానికి మాత్రమే అవి పొందాలని వాటితో సుఖించాలని ఉంటుంది. 22వ శ్లోకానికి ముందు మాట. వ్యావహారికమునకును అహంత మమతాదులు ఆవశ్యకమైనందున శరీరాభిమానము కలుగుచున్నది కదా అను శంకకు సమాధానము. అంటే అహంత అంటే శరీరం నేను అనే భావం వల్ల వ్యవహారంలో శరీరాభిమానాలు కలుగుతున్నాయి కదా అనేటటువంటి శంకకి అంటే సందేహానికి ఇప్పుడు సమాధానం చెప్తున్నారు. అంటే వ్యవహారంలో శరీరం నేను అనే భావం వల్లే కదా మనకి అన్ని రకాలైన వ్యామోహాలు అన్ని కలుగుతున్నాయి. అహం దేహోన మొత్తం ఒక్క నిమిషం అండి. అహం దేహోనమే దేహో జీవో నాహ మహంభిచిత్ అయమేవ ఇమే బంధ
అసీద్య జీవితే స్పృహ. ప్రశ్న, అహంకార మమకారములు లేకుండా వ్యవహార స్థితి కాదు. కాబట్టి శరీరం నందు తప్పక మమకారం ఉంచవలసియే ఉన్నది కదా అని ప్రశ్నిస్తున్నారు. అహంకారం మమకారాలు లేకపోతే వ్యవహారం కుదరదు కదా, అందుకని శరీరంలో మమకారం, శరీరం నాది అన్న భావన అవసరమే కదా అని ప్రశ్న అది. నేను చైతన్య రూపుడనొకటి వలన జడముగు దేహమును కాని అనంగుడు అవుట వలన దేహము కూడా నాకు లేదు. అహంకారము కర్తృత్వ ధర్మము కలది కావున నేను అహంకారమును కాను. అంటే నేను చైతన్య రూపం అవడం వల్ల దేహం నాకు లేదు. తర్వాత అహంకారము కర్తృత్వ రూపం ఉన్నది. అహంకారం వల్లే నేను చేస్తున్నానన్న భావన వస్తుంది. జ్ఞానం వల్ల ఆ కర్తృత్వ భావన పోయింది. ప్రశ్న, అయితే మరి నీవెవరవు? నేను చైతన్య స్వరూపుడను, అహంకారము సాక్షిని, అహంకారమునకు సాక్షిని, అకర్తను, అభోక్తను. అభోక్తను. ఓకే. నేను ఎవరిని అంటే నేను చైతన్య స్వరూపుణ్ణి, అహంకారానికి కూడా నేను సాక్షిని, నేను అభోక్తను, అకర్తను. అంటే నేను కర్తని కాను, నేను ఫలితాలు అనుభవించే భోక్తని కాను, పనులు చేసే కర్తని కాను, ఆ పనుల యొక్క ఫలితాన్ని అనుభవించే భోక్తని నేను కాను. అహంకారానికి కూడా సాక్షిగా ఉన్నాను. వన్ మినిట్ మేడం. ఓకే. హలో హలో అమ్మా. నమస్తే మేడం. నమస్తే అండి. ఇప్పుడు ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే అతను ఫోన్ చేసి తనకు సంగతి చెప్తున్నారు. ఆంజనేయమూర్తి గారికి నీరసంగా ఉంది, కొంచెం క్లారిటీ రాకుండా కనిపిస్తున్నది. గ్రూప్ లో ఎవరైనా చదువుతారా అని అడుగుతున్నారు. ఆయనకి ఇవాళ కొంచెం వీక్ గా ఉంది. మీరు పుస్తకం అది రెడీ చేసుకునేంత వరకు నేను కంటిన్యూ చేసుకుంటాను. పేజ్ నెంబర్ అది చెప్తాను. అవకాశం ఉంటే, ఇబ్బంది లేకపోతే అలా కాదు, పీడిఎఫ్ నుంచి చదవాలి, పీడిఎఫ్ రెడీ చేసుకోవాలి అంటారు. ఎవరు చదువుతారు? అందరి దగ్గర పీడిఎఫ్ ఉంది కదా, ఆయనకి కొంచెం బాగలేదు ఇవాళ.
వసంత గారు చదువుతారా? ఎవరో ఒకటి చూసి చదవడమే కదా, చదవండి స్పష్టంగా అంతే. మీకు పీడిఎఫ్ క్లియర్ గా ఉన్నదా? అందరూ పీడిఎఫ్ తీయగలుగుతున్నారా? ఒక్కరోజు ఆంజనేయమూర్తి గారికి చాలా వీక్నెస్ వస్తూ ఉంటుంది, చెప్తూ ఉంటారు. మేడం అదే 3 గంటల నుంచి వీక్నెస్ డిస్టర్బెన్స్ ఉంది పూర్తిగా. నాగేశ్వరరావు గారు కానీ ఎవరో ఒకరు చదవండి. నాగేశ్వర గారు ఇవాళ లేరండి. వై అని వచ్చింది. భర్తని గారు ఉన్నారు, అపరంజి గారు ఉన్నారు, కృష్ణ వసంత గారు ఉన్నారు. వై అని వచ్చేది నాగేశ్వరరావు. లేదే. ఆంజనేయమూర్తి గారు నమస్తే అండి. ఎన్నో పేజ్ చదువుతున్నారండి? 90వ పేజీ అండి. వస్తున్నా, కళ్ళజోడు తెచ్చుకోవాలి. ఇది ఏ అష్టావక్ర గతి చదువుతున్నారు? ఒకటే అష్టావక్ర గతి పెట్టాము, తెలుగులో ఉన్నది. 341 పేజీలు. మలయాళ స్వామి గారిది ఒకటి ఉంది, ఇంకేదో కూడా ఉంది 68 పేజీలు ఒకటి ఉంది. మలయాళ స్వామి వారిది చదువుతున్నాను. మీరేంటి ప్రింట్అవుట్ తీసుకున్నారా? లేదు, పీడిఎఫ్ నుంచి చదువుతున్నాను. అంటే కంప్యూటర్ నుంచి చదువుతున్నారా? అవునండి. ఎన్నో పేజీ అన్నారు? 90వ పేజా? 90వ పేజీ. అక్కడ 2వ ప్రకరణం హెడ్డింగ్ ఉంది. స్టార్టింగ్ ప్రశ్న. సరేలేండి, ఎవరో చెప్తున్నారు. అహంకార మమకారములు లేకుండా వసంత గారు వచ్చారా? ఈ లోపల చదువుతా ఉన్నారు కదా మీరు. అయిపోతుంది, వచ్చేస్తున్నారు. కళ్ళజోడు తీసుకుని. అంటే పేజీ స్టార్టింగ్ లో ఉంటుంది కాబట్టి మళ్ళీ కన్ఫ్యూజన్ ఉండదు. మేడం వసంత గారు ఇబ్బందిగా ఉందా? వసంత గారు వచ్చారు కదా? వచ్చారు, ఇంకా మైక్ ఆన్ చేయలేదు. అదే శ్లోకాలు వరుసగా కనిపిస్తున్నాయి, అదే చూస్తున్నా. చూడండి ప్రశాంతంగా. నన్ను చదవమన్నారా? నేను చదవగలను.
వసంత చదువు, వసంతలత. ఎవరైనా చదవమంటే నువ్వు గమనించావు ఎక్కడుందో? నేను గమనించాను, నాకు తెలుసు, నేను చూస్తూనే ఉన్నాను కదా. నన్ను చదవమంటే నేను చదువుతాను. చదవండి చదవండి, నాకు ఇంకా వెతకడంలోనే ఉండిపోయింది. అంటే శారద గారు అందుకునేంత వరకు నేను చదువుతాను. ఏమి ఇంకా మరి శారద గారు అందుకోవడం నువ్వు చదువు, ఎంతో టైం. నేనే చదివిస్తాను. ఈ క్వశ్చన్ అయితే మీరు మరి నీవెవరు అని ప్రశ్న ఉంది. దానికి సమాధానం, నేను చైతన్య స్వరూపుడను, అహంకారమునకు సాక్షిని, అకర్తను, అభోక్తను. మరో ప్రశ్న, నీవు తినుట, తాగుట మొదలగు పనులు చేయుచున్నప్పుడు అకర్తవు, అభోక్తవు ఎట్లు కాగలవు? అది ఇంకో ప్రశ్న ఏంటంటే, నువ్వు తింటున్నావు, తాగుతున్నావు, అలాంటప్పుడు నువ్వు అభోక్తవి, అకర్తవి ఎలా ఆగుతావు? అంటే మొత్తం పనులన్నీ చేస్తున్నప్పుడు అకర్తవి ఎలాగవుతావు? తినడం తాగడం చేస్తున్నప్పుడు అభోక్తవి ఎలాగవుతావు? అజ్ఞానుల దృష్టిలో నేను వ్యావహారికమునకు కర్తవలే తోచుచున్నాను, వాస్తవమునందు నేను కర్తను కాను. అది అంటే అజ్ఞానులకి నేనే చేస్తున్నానని కనబడుతున్నాను, నిజానికి నేను కర్తని కాను, నేనేమి చేయట్లేదు. ఎందుకనగా కర్తృత్వ భోక్తృత్వములు అహంకారాదుల యొక్క ధర్మములు, అవి ఆత్మధర్మములు కావు. కర్తృత్వము భోక్తృత్వం అన్నది అహంకారం వల్లే వస్తున్నాయి. అహంకారం వల్లే నేను చేస్తున్నానన్న భావం వచ్చింది, అహంకారం వల్లే ఫలితాలను అనుభవించే భావం వచ్చింది. కానీ ఆత్మలో కర్తృత్వ భోక్తృత్వాదులు లేనే లేవు. ఆ తర్వాత ఒక మధ్యలో ఒక శ్లోకం ఉంది, దాన్ని స్కిప్ చేసి ఆ కంటిన్యూషన్ చదువుతాను. రోజు మరియు అనగా పరుండు కొనుట, లేచుట, భిక్ష తీసుకొనుట, స్నానము చేయుట, పరిశుద్ధముగా నుండుట, ఈ మొదలగునవి నేను కోరుటలేదు మరియు వాటిని చేయుటలేదు. అదే అంటే పడుకోవడం, అదే పరిశుద్ధంగా ఉండడం, భిక్ష తీసుకోవడం, అంటే ఈ శరీరానికి సంబంధించిన స్నానం చేయడం, శుచిగా ఇలాంటివి ఏవి కూడా నేను కోరడము లేదు, నేను చెయ్యటము లేదు. ఎందుకు కోరటం లేదు? శరీరంతో భ్రాంతి పోయింది, నేను శరీరాన్ని అన్న భావం పోయింది. నేను చెయ్యటం లేదు ఎందుకంటే అహంకారం ఉన్నప్పుడే నేను చేస్తున్నాను అన్న భావన వస్తుంది. నేను అహంకారాన్ని కాను అని నాకు తెలిసిపోయింది కనుక నేను చేయటం లేదు. అయితే చూసేవాడు వీటిని నేను చేయుచున్నానని అనుకున్నట్లయితే దానికి నేను చేయవలసినదేమున్నది? అదే చూసేవాడికి నేను ఇవన్నీ చేస్తున్నాను అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ముక్తి పొందినవాడు కూడా అన్ని పనులు చేస్తాడు, తింటాడు, రుచి తెలుస్తుంది, సమస్తము తెలుస్తాయి. కానీ అక్కడ కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు. భోక్తృత్వం అంటే ఏంటి? ఫలితాలని అనుభవించే స్థితి లేదు, నేను కర్తని అనే అభిమానం కూడా లేదు. అయితే మిగతా చూసేవాడికి, ఎందుకంటే వాడు ఎలా ఉన్నాడో ఎదుటివాడికి అదే ఆపాదిస్తాడు. అతని దృష్టిలో అలా ఉంటే దానికి నేనేం చేసేది? ఆ ఆరోపణ వలన నాకు కలుగగల హాని ఏమి? అది ఆయన ఆరోపిస్తూ ఉంటాడు తన బుద్ధులన్నీ జ్ఞానికి కూడా. దానివల్ల నాకు ఏమి హాని కలుగుతోంది? ఇది ఫర్ ఎగ్జాంపుల్ అతనికి ఏదో రకమైన ద్వేషము, అసూయ అనుభవిస్తున్నాడు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు అనేటటువంటివి ఆయన ఆరోపిస్తూ ఉంటాడు. ఆరోపిస్తే మాత్రం నాకు దానివల్ల ఏ హాని కలుగుతోంది? ఇప్పుడు ఈ విషయమై దృష్టాంతము చెప్పబడుచున్నది. దీనికి ఉదాహరణ చెప్తున్నారు. దాని ఒక శ్లోకం లాంటిది ఉంది. గుంజా పుంజాది దహ్యేత నాణ్యారోపిత వహ్నినా నాణ్యారోపిత సంసార ధర్మానేవ అహం భజే
అని ఆ శ్లోకం ఉంది, దాని అర్థం చదువుతాను. ఏమి అలాగే సీత అర్థమేమనగా, శీతకాలపు దినములలో అరణ్యములో కోతులు చలిపోవుట కొరకు గురవింద గుత్తులను పోగు చేసి అదే అగ్ని అనుకొని దాని చుట్టూ కూర్చొని ఉండును. ఎర్రగా ఉంటాయి కదా గురువింద గింజలు. కోతులు ఏం చేస్తాయట, చలి పోవడానికి గురువింద గింజలని తెలుసు కదా మనందరికి, అవన్నిటినీ పోగు చేస్తాయట అరణ్యంలో. దాని చుట్టూ కూర్చుంటాయి, ఎందుకంటే చలి పోతే వేడిగా ఉంటుంది కదా. వాడికి ఏం తెలుసు, అగ్ని ఎర్రగా ఉంటుంది కనుక ఈ గురువింద గింజలు కూడా ఎర్రగా ఉన్న వాటన్నిటిని ఆయన పోగు చేసి దాని చుట్టూరా అంటే ఈ కోతులన్నీ కూర్చుంటాయి. కానీ చలి పోయిందని అవి భ్రమిస్తూ ఉంటాయి, ఎందుకంటే గురువింద గింజల వల్ల చలిపోదు కదా. అవన్నీయును ఒకదానిపై ఒకటి ఒరుసుకొని కూర్చున్నందువలన వాటి శరీరము నుండి కలిగిన వెచ్చదనమునే అవి గురివింద కుప్ప నుండి కలిగినదని అనుకొనుచున్నవి. అది ఆ గురువింద కుప్పని వేస్తాయి కదా, అవి ఒకదాని మీద ఒకటి ఒరుసుకొని కూర్చుంటాయి, చలికాలం కదా. ఆ కూర్చోవడం వల్ల వాటికి ఒక వెచ్చదనం కలుగుతుంది. ఆ వెచ్చదనం గురువింద గింజలు అన్ని పోగు చేయడం వల్ల వచ్చిందని అవి భావిస్తున్నాయి అలాగా. కానీ అసలు గురువింద గింజలకి వెచ్చదనాన్ని ఇచ్చే స్థితే లేదు. కానీ వాస్తవముగా గురివింద గింజలలో అగ్ని ఉన్నదా? ఏ విధముగా కోతుల చేత కల్పన చేయబడిన గురువింద గింజల అగ్ని దేనిని కాల్చుటకు ఎట్లు సమర్థము కాదో, అట్లే మూర్ఖుల చేత కల్పింపబడిన భోజనాది కల్పన కూడా జ్ఞానికి ఏమీ హానిని చేయజాలదు. జ్ఞానికి ఇది ఎప్పుడూ ఉంటుంది. మూర్ఖుల చేత భోజనం చేస్తున్నాడు, ఇది అనుభవిస్తున్నాడు, ఇది తాగుతున్నాడు, ఈ పనులు చేస్తున్నాడు, ఆ ఫలితాల మీద ఆసక్తి ఉన్నవాడు అని అజ్ఞానులు జ్ఞానిని ఆరోపిస్తారు, ఆపాదిస్తారు. ఈ ఆపాదనల వల్ల జ్ఞానికి ఏమీ కూడా నష్టము లేదు. ఎలా అయితే ఇప్పుడు గురువింద గింజల వల్లే అక్కడ వేడి వచ్చిందని భావిస్తున్నాయి, ఆ భావనే మాత్రం, అంతేగాని యథార్థం ఎలాగైతే లేదో వీళ్ళు ఆరోపించే ఆరోపణలలో యథార్థమేమీ లేదు. జ్ఞాని దృష్టిలో దేహాధికము లేదు, కర్తృత్వ భోక్తృత్వం ధర్మములు లేవు. మరేమనగా అతను నిస్సంగుడై ఉన్నాడు. జ్ఞాని నిస్సంగుడై ఉన్నాడు గనక ఆయనకి దేహాదుల మీద అభిమానం లేదు, కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు. నేను దేహాన్ని అన్న భావన లేదు. ఆయనకి నేను పని చేస్తున్నానన్న స్థితి ఉండదు, నేను ఫలితాన్ని అనుభవిస్తున్నానని ఉండదు. కానీ అజ్ఞానుల ఆపాదన మాత్రమే ఆపాదిస్తారు. ఆపాదించినా నాకు నష్టం ఏమిటంటున్నారు, అంటే జ్ఞానికి ఏమీ నష్టం గాని వాటి ఫలితం గాని జ్ఞాని మీద ఉండదు. మరొక ప్రశ్న వస్తున్నది. అవివేకులకు వివేకులకు కూడా బతుకుటయందు ఇచ్ఛ ఎందుకు కలుగుచున్నది? అది వివేకం ఉన్న వాళ్ళకి అవివేకంగా ఉన్న వాళ్ళకి కూడా బతకంలో ఇష్టం ఎందుకు వస్తుంది? అందరికీ బతకాలనే ఉంటుంది, జీవేచ్ఛ. సమాధానం, బ్రతుకవలననడి కోరికయే బంధము, జీవించవలననడి కోరిక ఉండుట చేతనే అవివేకులు అనేకానర్థ కార్యములను చేయుచున్నారు. జీవించాలన్న కోరికని జీవేచ్ఛ అంటాం. ఈ కోరిక ఉండడం బట్టే అది చాలా బంధకారణం. అవివేకులు ఏం చేస్తున్నారు, ఎన్నో అనర్థమైన పనులు చేస్తారు. వాళ్ళు జీవించడానికి ఏ రకమైనటువంటి అంటే హింసాత్మక పనులకైనా వెళ్ళిపోయి వాళ్ళు జీవితాన్ని పొడిగించుకోవాలి అనే భావంతో ఎన్నో కార్యాలు చేస్తున్నారు. అందుకే మోక్ష మార్గ ప్రదీపంలో అనే పుస్తకంలో కిల్ అవుట్ డిజైర్ అంటే ఫర్ లైఫ్, జీవేచ్ఛని చంపేయి, జీవేచ్ఛ ఉన్నవాడిలా జీవించు అంటారు. అంటే ఎలాంటివి కొన్ని చంపి అని అంటారు. సుఖేచ్ఛని చంపి, సుఖం మీద ఆసక్తి ఉన్నవాడిలాగా జీవించు. అలాగే
కిల్ అవుట్ అంబిషన్ అంటే ఆశ వదిలే, ఆశ ఉన్నవాడిలా జీవించాలంటే ఇలా కొన్ని వాక్యాలు ఉంటాయి. అంటే ఈ జీవేచ్ఛ బంధహేతు కనుక దాన్ని వదిలేయాలి. వివేకులు అట్టి పనులను చేయరు, కావుననే నాకు జీవించుటయందు కాని మరణించుటయందు గాని ఇచ్ఛ లేదు. అది జ్ఞాని అయిన వాడు అలాంటి పనులు చెయ్యరు. అందుకే వాళ్ళకి జీవించడంలో కానీ మరణించడంలో కానీ ఎందులోని కూడా ఇచ్చ ఉండదు. జీవించాలని ఉండదు, మరణించాలని ఉండదు, ఏది సంబంధం లేదు. జీవించేది శరీరం కదా. నిజమైన జ్ఞాని ఆత్మతత్వంలో ఉంటాడు. అందుకని అతనికి శరీరం జీవించినా మరణించినా దాంతో సంబంధం లేదు. ఆ దాంతో సంబంధం ఉన్నంత వరకే అదే అజ్ఞానం. ఎందుకనగా అవన్నీయు అంతఃకరణ ధర్మములై ఉన్నవి. అది అసంగ చైతన్య అంతఃకరణ ధర్మాలను, ఎందుకంటే నేను శరీరాన్ని అన్న భావంతో చాలా అదే ఇందాక నేను చెప్పారు కదా, నియమాలు నిష్టలు ఇవన్నీ అప్పుడు వచ్చేస్తాయి. దేనికి? శరీరం నేను అనుకోవడం వల్ల. అవి అంతఃకరణ ధర్మాలుగా ఉంటాయి. ఇంకా జీవించాలి అన్నది కూడా అంతఃకరణ ధర్మమే. జీవేచ్ఛ అన్నది ప్రాణేచ్ఛ అన్నది అంతఃకరణ ధర్మం. కానీ ఈయన అన్నిటికీ అసంగుడుగా ఉంటాడు జ్ఞాని. దేంతో సాంగత్యం లేదు గనక ఆయనకి వీటితో సంబంధం ఉండదు. అసంగ చైతన్య స్వరూపుడనగు నా ఆత్మ ధర్మములు కావు. అది ఇవన్నీ పూర్తి అసంగత్వంతో ఉండి చైతన్య స్వరూపుణ్ణి అయిన నాకు ఇవి ధర్మాలు కావు. ఇంకొక శ్లోకం ఉన్నది, ఆ శ్లోకం చదివిదా దాని తాలూకు తాత్పర్యం చదివిదా? శ్లోకం బాగానే చదువుతున్నా, స్పష్టమైన ఉచ్చారణ ఉంటే చాలు, అంతకంటే ఏమక్కర్లేదు. అంటే బోధపడాలి, నాకు బోధపడకుండా బోధపడకపోయినా ఆ ప్రతి అక్షరం క్లియర్ గా చదివితే చాలు అంతే. నాకు ఇది కొంచెం కష్టంగానే ఉంది. అహో భువన కల్లోలైర్ విచిత్రైర్ద్రాసముత్సితం మయ్యనంత మహాంబోధౌ చిత్తవాతే సముద్యతే. తాత్పర్యం చదువుతాను, కొంచెం కష్టంగా. వాయువు వీచినందువలన సముద్రమునందు పెద్దవి చిన్నవి అనేక విధములకు తరంగములు ఉత్పన్నములగుచు, వాయువు నిలిచిపోయిన తోడనే తరంగముల యొక్క ఉద్వృత్తియు ఎట్లు అడగి మరల దాని అందే లీనమైపోవుచున్నవు అట్లో అనుంది. మరి అట్లే అయి ఉందో అట్లే ఆత్మరూప మహాశాంత సముద్రమునందు చిత్తరూప వాయు చలనముచే బ్రహ్మాండ రూప తరంగములు లేచుచు మరల చిత్తము శమించగానే లయమగుతున్నవి. అంటే ఎలా అయితే వాయు వీచుతూ ఉంటే సముద్రంలో పెద్ద తరంగాలు చిన్న తరంగాలని వాయువుని బట్టి అవి ఉత్పత్తి అవుతున్నాయో, అంటే అవి వస్తున్నాయో, ఇలాగే చిత్తములోని అంటే ఈ చలనం వల్లనే అసలు ఈ తరంగాలన్నీ అంటే మనకి భ్రాంతులు అంటే ఆలోచనలు అవి వస్తున్నాయి. లయమగుచున్నవి ఎట్లు సముద్రము నుండి ఉత్పన్నములైన తరంగములు మరల సముద్రమునందే లీనమగుచున్నవో, సముద్రము కంటే ఎట్లు భిన్నము కావో, అట్లే ఈ జగద్రూప తరంగములు కూడా ఆత్మ నుండి ఉత్పన్నములై ఆత్మయందే లీనమగుచున్నవి. అవి ఆత్మ కంటే భిన్నములు కావు. నమస్తే అండి, ఒక్క నిమిషం కట్ అయితే అవ్వచ్చు. ఎందుకని? నాకు పొద్దు నుంచి పవర్ లేకపోవడం వల్ల సిస్టమ్ ఆగిపోతుంది. అదొకట పవర్ అక్కడ ఎఫెక్ట్.
ఇప్పటికి ఇంకా ఉంది కదా. ఏ విధంగా అయితే ఆత్మలో అంటే ఇవి అన్ని ఈ చిత్తంలో ఉన్నటువంటి అలజడుల వల్ల ఎన్నో రకంగా ఇవంతా దృశ్యరూప ప్రపంచం అంతా ఏర్పడుతుంది, మళ్ళీ అందులోనే లయం అయిపోతుంది. ఏ విధంగా అయితే ఈ తరంగాలు తిరిగి సముద్రంలో కలిసిపోతున్నాయో ఈ ఈ విధంగా మనం ఏర్పరచుకునే జగత్తంతా తిరిగి మనలోనే లీనమైపోతుంది. అవి ఆత్మ కంటే భిన్నములు కావు, ఎందుకనగా కల్పిత పదార్థం అధిష్టానము కంటే భిన్నము కాదు కదా. అంటే ఇవి కల్పిత పదార్థములు, ఆత్మ అధిష్టానం. అది అధిష్టానం కంటే కల్పిత పదార్థము అంటే భిన్నము కదా, భిన్నము కాదు కదా అన్న ఏంటంటున్నారండి? ఎందుకనగా కల్పిత పదార్థము అధిష్టానము కంటే భిన్నము కాదు కదా అంటే ఈ తరంగాలవి కల్పిత అంటే మనలో వచ్చే ఆలోచనలు అయ్యి అందులో అధిష్టానం అంటే ఏంటి? ఆత్మ కదా, అధిష్టానము కంటే భిన్నము కాదు కదా. అదే అంటే మనం కల్పించుతున్నవన్నీ కూడా ఆత్మలోంచే వస్తున్నాయి ఇవన్నీ, అందుకని దానికి అవి భిన్నంగా లేవు. ఆత్మతత్వంలోంచే అది కల్పించబడుతుంది. అయితే కానీ అవి భిన్నంగా ఉన్నాయని భ్రాంతి వస్తుంది. అవును. నెక్స్ట్ మరొక శ్లోకం. మయ్యవంత మహాంబోధౌ చిత్తవాతే ప్రశామ్యతి ఆభాగ్య జీవ వణిజో జగత్పోతో వినశ్వరః అని ఒక శ్లోకం. దాని తాలూకా మీనింగ్ ఇదిగోటి. అపార శాంత మహాసముద్రము వలె ఉన్న నాయందు సంకల్ప వికల్పాత్మమగు మనోరూపవాయువు శాంతించగా జీవరూపుడగు వ్యాపారి యొక్క శరీర రూపమగు నావ నాశనమైనది. శరీర రూపమైన నావ అంటే శరీరాన్ని నావతో పోల్చాం. జీవరూపమైనటువంటి వ్యాపారి అంటే జీవమైన పనులు, శరీరమైనటువంటి శరీరూపమైన నావ ఇవన్నీ నాశనం అయిపోతాయి. ఇప్పుడు ఆత్మజ్ఞానం కలగగానే నేను చైతన్య స్వరూపుణ్ణి అన్న స్పృహలో, నేను అసంగుణ్ణి, నాకు వీటితో ఏమీ సంబంధం లేదన్న స్పృహ వచ్చినప్పుడు ఇవన్నీ ఆయనకి ఇవి కల్పనా మాత్రాలే, ఆ కల్పనలన్నీ ఆయనకి పోతాయి. అనగా ఎప్పుడు సంకల్పాదులు నశించినవో అప్పుడు శరీర భ్రాంతియు జీవ భ్రాంతియు ఉండదని భావము. అది ఎప్పుడైతే నేను చైతన్యాన్ని అనేటప్పుడు వాళ్ళకి సంకల్పము లేదు, శరీర భ్రాంతి లేదు. అంటే ఇంకా నేను శరీరాన్ని అన్న భ్రాంతి పోతుంది. అప్పుడు జీవభ్రాంతి లేదు, నేను జీవాన్ని అన్న భ్రాంతి పోతుంది. ఇక్కడ ఆశ్చర్యమైన విషయం ఏమనగా పెద్ద పెద్ద తుఫాన్ల వలన నావ నాశనమగుట సహజము గాని ఇచ్చట వాయు ప్రశమనము వలననే శమించినది. మనస్సు చలనరహితమైనప్పుడే ముక్తి సిద్ధించునని తాత్పర్యము. అదేండి, సాధారణంగా నావ ఎప్పుడు నశిస్తుంది? పెద్ద తుఫాన్ వస్తే కానీ నశించదు. ఇక్కడ మనస్సు అంటే ప్రశాంత స్థితికి వచ్చేసరికల్లా ఈ శరీరమైన నావ నశించింది. నేను కదా చెప్తున్నారు అక్కడ ప్రశాంత మనస్సు ఉండాలి. అది అక్కడ ఆశ్చర్యకరమైన విషయం. అంటే తుఫానుకి నావ బహిర్గతంగా ఉన్న నావ నశిస్తే తుఫాను లేని ప్రశాంత స్థితిలోనే శరీర భ్రాంతి అనేది పూర్తిగా పోతుంది. ఆ ప్రశాంత స్థితి రానంత వరకు శరీర భ్రాంతి ఉంటుంది. తర్వాత మరొక శ్లోకం ఉంది. మయ్యనంత మహాన్భోద్భావాశ్చర్యం జీవ వీచయః ఉద్యంతి ఘ్నంతి ఖేలంతి ప్రవిశంతి స్వభావతః. క్రియారహితమును నిర్వికారమును అగు ఆత్మరూప మహాసముద్రమునందు జీవరూప వీచులు అనగా తరంగములు ఉత్పన్నములగుచున్నవి మరియు పరస్పరాధ్యాసము వలన ఒకదానితో ఒకటి ఢీకొనుచున్నవి, ఆటలాడుకొనుచున్నవి, లయించుచున్నవి. అవి
అంటే ఆ ఈ జీవరూప తరంగములు ఆ అనంతమైనటువంటి ఆ చైతన్యంలోనే ఉద్భవిస్తున్నాయి. ఆ ఒకదానికొకటి అవి ఢీకొంటున్నాయి, ఆటలాడుకుంటున్నాయి. మళ్ళీ అందులో లయం కూడా అయిపోతున్నాయి. అందులోనే లయం అయిపోతాయి. ఎక్కడి నుంచి ఉద్భవించాయో అందులోనే లయం అయిపోతున్నాయి. స్వప్నావస్థయందున్న జీవులు స్వప్నమునందు పరస్పర విరుద్ధములగు కార్యములను చేయుచు ఎప్పుడు అవిద్యాధికము నాశమవును అప్పుడు మరల నా నిజస్వరూపమునందు లయమగుచున్నవి. అది అంటే ఒక స్వప్నంలో పరస్పరము విరుద్ధమైనటువంటి జీవులు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఆ స్వప్నానంతరం అవి నాశనం అయిపోతూ ఉంటాయి. అంటే తనదైనటువంటి ఆ చైతన్య స్వరూపంలోనే లయం అయిపోతాయి. అంటే స్వప్నంలో కూడా మనం ఇంకా మామూలుగా కళలో మనం చూస్తున్నవి స్వప్నానంతరం అవి ఉండవు. ఏమిటి ఇప్పుడు ఎప్పుడు అవిద్యాధికము నాశమవును అంటే అర్థం ఏమిటి అంటే అజ్ఞానం పోతుందనా అర్థం. అజ్ఞానం ఎప్పుడైతే అజ్ఞానం పోతుందో అలాగే ఇవి ప్రపంచంలో సత్యంలాగా కనబడుతున్నా సరే ఇది సత్యం అని మనం అనుకుంటున్నాం. ఎందుకంటే అవిద్య కారణంగా ఈ ప్రపంచ వస్తువులన్నీ సత్యము, వ్యవహారాలన్నీ సత్యము అని అనుకుంటున్నాం. ఎప్పుడైతే అవిద్య పోయిందో అప్పుడు ఈ ప్రపంచ వస్తువులకి అస్తిత్వమే లేదని తెలిసిపోతుంది. వ్యవహార జ్ఞానం అంతా అప్పుడు కేవలంగా జరుగుతూనే ఉంటుంది, కానీ అవన్నీ పోతాయి. అంటే నేను చేస్తున్నాను అనేటటువంటి భావనలన్నీ పోతాయి. మరియు అవిద్యాధికము వల్లనే ఉత్పన్నములగుచున్నవి. అది మళ్ళీ అవి అవిద్య ఎక్కువగా ఉండడం వల్ల ఇవన్నీ భావాలు ఉత్పత్తి అవుతున్నాయి. అంటే ఇక్కడ మరొకసారి మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉన్న జ్ఞానాన్ని గుర్తు చేసుకుందాం. అవిద్య కారణంగానే ఈ ప్రపంచం ఉన్నది అని మనకి ఈ వస్తువులు ఉన్నారు, మనుషులు ఉన్నారు, వస్తువులు ఉన్నాయి అన్న భావం అంతా ఉత్పత్తి అవుతుంది. వీళ్ళందరూ వేరుగా ఉన్నారు అన్న భావన కూడా అవిద్య కారణంగానే అలాగ ఉత్పత్తి అయ్యి తిరిగి మళ్ళీ అవన్నీ అందులో ఎలా అయితే స్వప్నంలో మనకి అన్ని రకాలుగా వ్యక్తులు, వస్తువులు, స్థలాలు ఉన్నాయని కనిపిస్తోంది కదా, అలాగే అవిద్య వల్ల జాగరూక ప్రపంచంలో కూడా మనకి నిత్యంగా ఉన్నాయి అన్న భ్రాంతి కలుగుతుంది. సత్యంగా ఉన్నాయని నిజానికి అవి లేవు. కానీ ఎందుకు లేవు? చైతన్య స్వరూపుడుగా ఆత్మజ్ఞానం తెలిసిన తర్వాత ఆయనకు ఆ భ్రాంతి కలగదు. అంటే ఉత్పన్నములగుచున్నవి మరల లయించుచున్నవి. తర్వాత ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, ఎట్లు ఘట రూపోపాధి ఉత్పత్తి వలన ఘటాకాశోత్పత్తి చెప్పబడుచున్నదో మరియు ఘట రూపోపాధి నాశనము వలన ఘటాకాశమే నశించినదను వ్యవహారం కలుగుచున్నదో వాస్తవమునందు ఆకాశము ఉత్పత్తి అవుట కాని నశించుట కాని లేదో అట్లే శరీరస్థమగు ఆత్మకు కూడా ఉత్పత్తియు లేదు, నాశమును లేదు. జ్ఞానికి బాధితాను వృత్తి వలననే జగత్ప్రీతి కలుగుచున్నది. అదే నాకు బదుల జ్ఞానికి బాధితాను వృత్తి వలననే జగత్ప్రీతి కలుగుచున్నది. దానిచే అతనికి ఏమీ హాని లేదు. జగత్ ప్రతీతి లక్ష్మి జగత్ ప్రతీతి కలుగుచున్నది అంటే ఉన్నది అన్న భావన అన్నమాట. జగత్ ప్రతీతి అంటే జగత్తున్నది అన్న భావన ఆయనకి జ్ఞానికి కలుగుతుంది. ఎలా అయితే ఘటం అంటే మనం అక్కడ ఊహించవచ్చు, అది నేను చెప్తాను ఇప్పుడు ముందు. ఘటం అంటే ఏంటి? కుండలో ఆకాశము భిన్నంగా ఉంది అని అనిపిస్తుంది. ఆ ఘటం బద్దలయ్యాక ఘటాకాశం మిగతా ఆకాశంతో కలిసిపోతుంది. అందుకనే ఆ అజ్ఞానికి ఎలా ఉంటుందంటే తాను భిన్నంగా ఉన్నాను అన్న భావనలో ఉంటాడు.
జ్ఞానికైతే ఆ భిన్నత్వం ఉండదు. అయితే జ్ఞాని అన్ని రకాలను అంటే ఆ మొత్తం ప్రపంచం అంతా అతనికి కనిపిస్తూనే ఉంటుంది కళ్ళకి, కానీ ఆయనకి సంఘం ఉండదు దేంతో. అంటే ఈ నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను, ఫలితాలు పొందుతున్నాను అని మనం విన్నాం కదా. రాగద్వేషాలు ఉండవు. ఆయన సమస్తమైన పనులు చేస్తాడు. అక్కడ అతనికి ప్రజ్ఞ అన్నది ఉంటుంది. ఆ ప్రజ్ఞ వలన సమస్త పనులు ఆయన చేస్తూనే ఉంటాడు, కానీ వాటితో బంధం ఉండదు. దాన్నే వీళ్ళు ఆ బాధితానువృత్తి జ్ఞానం అని ఏదో పేరు పెట్టారు. ఆ ప్రజ్ఞ ఉంటుంది కదా జ్ఞానికి, దాన్నే ఇంటెలిజెన్స్ అంటారు కృష్ణమూర్తి గారు. ఆ ఇంటెలిజెన్స్ ఉంటుంది కనుక అక్కడ వర్క్ అంతా జరుగుతుంది, బట్ అక్కడ బంధాలు ఉండవు. పనంతా జగత్ ప్రతీతి అంటే ఏమిటి? జగత్తు ఉన్నట్టుగా, జగత్తు వేరేగా కాదు, ఉన్నట్టుగా ఆయన కూడా ఫీల్ అవుతూ చేస్తాడు. కానీ అది ప్రతీతి అంటే అతనికి నిత్యంగా ఉంది అన్న భ్రమలో పడడు. అజ్ఞాని జగత్తు ఉంది అని అంటే ఆయన జగత్తుగా ఉన్న దాంట్లో పనులన్నీ చేసి, అంటే జగత్తు ఉన్నదిగా ఉన్నట్టుగా ఆయనకి ఫీల్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది, కానీ అది దానికి లేదన్న భావనలోనే ఆయన స్థిరంగా ఉంటాడు. అంటే జ్ఞానికి కూడా జగత్తు ఇంద్రియాలతో కనిపిస్తోంది కదా, అర్థమైందా? కానీ జ్ఞానం వల్ల ఈ జగత్తు అసలు లేదు, ఇది కనిపిస్తున్న జగత్తు అంతా చైతన్యమే అన్నది ఆయనకి స్థిరం అయిపోయింది. కానీ ఇంద్రియాలు మాత్రం గ్రహిస్తూనే ఉంటాయి. అది మనం గ్రహించాల్సింది. అయితే ఇంద్రియాలు గ్రహించిన జ్ఞానాన్ని నిజం అనేసుకుంటాడు జ్ఞాని. అది సత్యం కాదన్న స్థితిలో దాన్ని గ్రహిస్తున్నాడు. అందుకే ఆయన పనులు చేసిన ఆయనకి రాగద్వేషాలు లేవు. అర్థమైంది. దానికే అతనికి ఏమీ హాని లేదు అని లాస్ట్ సెంటెన్స్. అందుకు అది అలాగ అనిపించి పనులు చేసినంత మాత్రంలో, అది ఇంతకు ముందు కూడా మనం చదివాం కదా, హేమచంద్రుడు రాజ్యమే లేడు, జనకుడేమో రాజ్యమే లేడు. వాళ్ళు ఏ పనులు చేసినా వాళ్ళకి రాగద్వేషాలు ఉండవు. వాళ్ళకి పనులన్నీ చేస్తారు, కానీ బంధం లేదు. ఇది రెండవ ప్రకరణము. ఇది రెండవ ప్రకరణం అయిపోయింది. ఇంకొక ఎగ్జాంపుల్ ఉండిపోయింది, రుక్మాంగదుడు హేమాంగదుడు. మరి ఇక్కడ అది లేదు. అది కాదు, లక్ష్మి చెప్పలేదని సారథ్ చెప్తుంది. అంతే కదా. అంటే రుక్మాంగదుడు హేమాంగదుడే కాదు, అలా అయితే ఆ ముని కుమారుడు కూడా చెప్పాడు చాలా ఈ విషయం మీద. అందుకని అది అలాగా వాళ్ళందరూ కూడా ఏం చెప్పారంటే, జగత్తు కేవలంగా ఉంది అనే సత్యం అజ్ఞానికే ఉంటుంది. జగత్తు సత్యం అనే భావన అజ్ఞానికి జగత్తు ఇంద్రియాలతో కనబడుతున్నా సరే అది అతను ఏమి సత్యము కాదు, ఇది చైతన్య మాత్రమే అన్న జ్ఞానంతో ఉంటాడు. అది తేడా. ఇది నిత్యము సత్యము అని అజ్ఞాని భావిస్తే, జ్ఞాని ఇది నిత్యము కాదు సత్యము కాదు ఇదంతా చైతన్యమే అనే భావనలో ఉంటాడు. అందుకే రెండో ప్రకరణం అయింది. ఇది అయింది రెండో ప్రకరణం. ఓకే, ఇక్కడ అర్థమైంది కదా అందరికీ? అర్థమైంది. అది ఆ సెంటెన్సే నాకేమిటోలా అనిపించింది. జ్ఞానికి బాధితానువృత్తి వలననే జగత్ ప్రతీతి కలుగుతున్నది అంటే తను కూడా సెన్స్ చేస్తూ ఉంటాడు, అన్ని లోపలికి వెళుతూ ఉంటాయి, కానీ అది అబద్ధం నిజం కాదు అని తెలుస్తుంది. అంతే. అంటే ఆ రకంగా ఆయనకి ప్రతిదీ కనిపిస్తున్నా ఆయన చైతన్యాన్నే చూస్తాడు. అన్నిట్లో చైతన్యమే సత్యము నిత్యము అని చూడగలడు, అంతేగాని జగత్తు నిత్యం అని చూడడు. థర్డ్ ప్రకరణం. ఇది మూడవ ప్రకరణం. ప్రత్యాక్షేప ద్వారోపదేశము అని రాసి, ప్రత్యాక్షేప ద్వారోపదేశము. రెండవ ప్రకరణమునందు జనకుడు నివేదించిన దానిని బట్టి అతడు అనుభవ జ్ఞానము గలవాని వలె కనబడినను లోక వ్యవహారమునందున్నవాడగుట వలన అతని విజ్ఞానమును ఇంకను పరీక్షింప కోరిన వాడై అష్టావక్రమునీంద్రుడు ఇట్లు ప్రశ్నించుచున్నాడు. ఇంకా
అష్టావక్రుడు ఏమిటనుకున్నాడంటే, ఇంకా జనకుడు లోక వ్యవహారంలో ఉన్నాడు కదా, ఈయన జ్ఞానం ఎంత స్థిరంగా ఉంది అని తెలుసుకోవడానికి ఇలా ప్రశ్నిస్తున్నాడు. అంటే అష్టావక్రుడిలాగా ఆయన పూర్తిగా అన్ని వదిలేసి అడవికి వెళ్ళిపోవడం తపస్సులో ఉండట్లేదు. ఆయన లోక వ్యవహారం చేస్తున్నాడు. సరే, ఇతని జ్ఞానం ఎంత స్థిరంగా ఉందని అష్టావక్రుడు పరీక్షించదలుచుకున్నాడు. శ్లోకం ఉంది, అవినాశినమాత్మానమేకం విజ్ఞాయ తత్వతః తవాత్మజ్ఞస్య ధీరస్య కథమర్థార్జనే రతిః. తాత్పర్యం చదువుతాను. ఓ జనకుడా, నాశరహితమును నిర్వికల్పమును దేశకాల వస్తు పరిచ్ఛేదరహితమును ద్వైతరహితమును అగు చైతన్య స్వరూపాత్మను తెలుసుకొని ధీరుడవై ఆత్మజ్ఞుడవై మరలా ధనాధిక సంగ్రహమునందెట్లు ప్రీతి కలవాడగుతున్నావు. అది అంటే మనందరికీ ఇలాంటి, అప్పుడు హేమచూడు అక్కడ శత్రువులను ఎలా జయించాడు ఇంత జ్ఞానంతో అన్న డౌట్ మనకి ఎలా వచ్చిందో, నేను తెలిసి కూడా అడుగుతున్నాడు. నువ్వు సమస్తం తెలుసుకున్నావు, ఇదంతా కూడా ఒక్కొక్కటి చదువు, మళ్ళీ వాళ్ళు అక్కడ చెప్పినవే చెప్తాను. చూడు, నాశరహితమును నిర్వికల్పమును దేశకాల వస్తు పరిచ్ఛేద రహితమును ద్వైతరహితమును. నాశరహితం, దేశకాలతోటి పరిచ్ఛిన్నం చేయకుండా రెండుగా. ఒకసారి జగత్తుని నేను వేరు జగత్తు వేరు అనే ద్వైతంతో నేనేమి చూడటం లేదు, అంటే ద్వైతరహితం కూడా అది. అయినా చైతన్య స్వరూపాత్మను తెలుసుకొని ధీరుడవై ఆత్మజ్ఞుడవై మరలా ధనాధిక సంగ్రహం ఎట్లు ప్రీతివాడవుతుంది. కొంచెం అంటే చైతన్య స్వరూపుడవై ద్వైతరహితుడివై ఉన్నావు కదా, రెండు లేవని. అలాంటప్పుడు ఇదంతా కేవలంగా నువ్వు కేవలంగా చిన్మాత్ర స్వరూపమై ఉన్నావని తెలిసి కూడా నువ్వు ధనాదులలో ఎలాగ ఆసక్తిని చూపిస్తున్నావు అని అడిగాడు. అనగా ఆత్మజ్ఞానిని అయిన పిదప కూడా ధనమునందు ఆసక్తుడుగా కనపడుచున్నావు, దీనికి కారణమేమి అని అష్టావక్రుడు ఏమీ తెలియనట్టుగా అడిగాడు. ఏంటంటే, నువ్వు ఆత్మజ్ఞాని అయిపోయావు, అయినా ధనంలో ఆసక్తిని చూపిస్తున్నావే, దీనికి కారణం ఏంటని తెలియని వాడిలాగా జనకుడిని అడిగాడు. దానికి ఒక శ్లోకం ఉంది, దాని తాత్పర్యం చదువుతాను. ఓ శిష్య, ఆత్మస్వరూప జ్ఞానము లేని కారణము చేతనే విషయములందు అనగా భార్య, బిడ్డలు, ధనము మొదలుగా గల వాటి యందు ప్రీతి కలుగుచున్నది. అతనే చెప్తున్నాడు కదా, అష్టావక్రుడే అంటున్నాడు కదా ఇది. ఓ శిష్య, ఆత్మస్వరూపము ప్రశ్నించాడు. భార్య, బిడ్డ జ్ఞానము కలిగినచో ఆ ఆసక్తి కలగదు. ఎందుకనగా ఎప్పుడు ఆత్మజ్ఞానము కలుగుచున్నదో అప్పుడు విషయములిట్టివనడి బోధ కలుగుచున్నది. దీనికి లోక ప్రసిద్ధమగు ఉదాహరణ చెప్పారు. అంటే ఆత్మజ్ఞానం ఎప్పుడు కలుగుతుందో వీటిపైన ఆసక్తి ఎప్పుడు పోతుంది. ఎప్పటి వరకు ఆసక్తి ఉంటుంది అంటే, ఆత్మజ్ఞానం కలగనంత వరకే ఈ ప్రపంచమైన జగత్తు పైన ఆసక్తి, జగత్తులో ఉన్న వస్తువుల పైన ఆసక్తి ఉంటుంది. పూర్తి ఆత్మజ్ఞానం కలిగిన వాడికి ఇలాంటి ఆసక్తి ఉండదు. ముత్యపు చిప్పాను జ్ఞానము కలుగని కారణము చేతనే అది వెండి అనుకొని దాని యందు లుబ్ధులగుచున్నారు. ముత్యపు చెప్ప అని తెలిసినచో తర్వాత ఒక్కొక్క సెంటెన్స్ తర్వాత ఆపు, ఎందుకంటే మళ్ళీ నీకు అర్థమైపోయింది నిలుపుతున్నావు. ముత్యపు చిప్ప మనందరికీ తెలిసిందే, ఇంతకు ముందు ఉదాహరణే. ముత్యపు చిప్ప వెండి అని, అది వెండిలా కనబడుతుంది, వెండి ముద్దలాగా, అందుకే దాన్ని పొందాలని ఆసక్తి చెందుతారు. ముత్యపు చిప్పలో వెండి ఉంది అని, అదే వెండి అని కనిపిస్తుంది కానీ ముత్యపు చిప్పగా కనబడదు. అది ముత్యపు చిప్పుగా కనబడితే ఆ వెండి మీద ఉన్న ఆసక్తి ఎలా డ్రాప్ అయిపోతుందో చదువుతూ.
ముత్యపు చిప్ప అని తెలిసినచో మరి వెండి అనేది భ్రాంతియే లేదు కదా. అది ఎప్పుడైతే అది వెండి కాదు ముత్యపు చిప్ప అని తెలిసిందో అప్పుడు వెండి పొందాలి అన్న భ్రాంతి ఎక్కడొస్తుంది? అలాగే ఈ ప్రపంచం అంతా వేరేగా ఉంది, ఇది జగత్ అంతా కూడా అలాంటి భావం ఉన్నప్పుడు ఆసక్తి వేరు. ఇదంతా చైతన్య స్వరూపంగా ఉంది, నా ఆత్మ స్వరూపమే ఇదే అని తెలిసిన వాడికి ఇంకా వేరే రకమైన ఆసక్తులు ఎలా ఉంటాయి? తర్వాత మరొక శ్లోకం ఉంది, దాని తర్వాత శ్లోకం చదువుతాను, తాత్పర్యం చదువుతాను. విశ్వం స్ఫురతి యత్రేదం తరంగా ఇవ సాగరే సోహమస్మీతి విజ్ఞాయ కిం దీన ఇవ ధావసి. సముద్రమునందు పుట్టిన తరంగములకు సముద్ర జల సత్త కంటే వేరు సత్త ఎట్లు లేదో అదే విధముగా ఈ జగత్తునకు కూడా ఆత్మసత్తయే కాని తన సత్త ఏ మాత్రము లేదు. సముద్రంలో తరంగాలకి అది కేవలంగా ఆ సముద్రంలో ఉన్న జలం యొక్క శక్తే, అంటే జలమే గాని భిన్నంగా లేదు. తరంగమేమి జలానికి భిన్నంగా లేదు. అలాగే ఈ జగత్ అంతా ఆత్మతత్వమే గాని ఆత్మకి భిన్నంగా లేదు. అంతటికి అధిష్టానమైన ఆత్మయే అంతటా ఉన్నదున్నట్లున్నది అను ఈ ప్రకారమైన ఆత్మ సాక్షాత్కార జ్ఞానము కలవాడు తృష్ణా వ్యాకుల చిత్తము కలవాని వలె దీనుడై విషయముల మీదికి పరుగిడడు. అది అన్నిటికీ అధిష్టానమైనటువంటి ఆధారమైనటువంటి ఆత్మే మూలంగా ఉంది. అది తెలిసిన జ్ఞాని ఇవన్నిటికీ ఈ విషయాల వైపు పరిగెట్టడు, ఇది సంపాదించాలి అది పొందాలని. అవ అంటే ఏమిటో నాకు బోధపట్టం లేదు. అవ అని వచ్చిన 2 గీతలు ఉన్నాయి. అంటే అతను ఆచార్యుడు పైన చెప్పిన 3 శ్లోకములను చెప్పి జ్ఞాని యొక్క శిష్యుని కొరకు విషయక వ్యవహారమును నిందించుచున్నాడు. అది అంటే ఇప్పుడు అష్టావక్రుడి జ్ఞానం అంతా చెప్పి నువ్వు ఇంకా ఇదంతా అనిత్యం అని తెలిసి కూడా ఈ వ్యవహారం అంతా చేస్తున్నావు అన్నట్టుగా ఆయన అంటున్నాడు అన్నమాట. శ్లోకం ఉంటుంది. శ్రుత్వాపి శుద్ధ చైతన్యమాత్మానమతి సుందరం ఉపస్థేత్యంత సంసక్తో మాలిన్యమధిగచ్చతి. ఆత్మవేత్త అగువాడు గురుముఖము నుండి వేదాంత వాక్యము వలనను ఆత్మ యొక్క శుద్ధ స్వరూపమును శ్రవణము చేయుట వలన. ఈ చాలా పెద్ద సెంటెన్స్ ఉంది, ఎలా బ్రేక్ చేయమంటావు? మొత్తం చదివి ఇక్కడ కాపు. ఆత్మవేత్త అంటే ఎవరైతే ఆత్మని తెలుసుకున్నాడో అతని గురువు యొక్క ఉపదేశం వల్ల, శాస్త్రాల వల్ల ఆత్మని తెలుసుకుని శ్రవణము వలన ఆత్మ సాక్షాత్కారమును పొందిన పురుషుడు విషయములందెట్లు సంసక్తుడగును, అతడు ఎట్లు మూఢత్వమును పొందును అని ఎవరంటున్నారు? అష్టావక్రుడే అంటున్నాడు కదా, తనే కదా క్వశ్చన్ చేస్తున్నాడు. అంటే తాను పూర్తిగా ఆత్మ చైతన్యాన్ని పొంది అటువంటి తానే ఆత్మని అని తెలుసుకున్న వ్యక్తుడు ఏ విధంగా మూఢత్వాన్ని పొందుతాడు? తాను ఇవన్నీ నిత్యమని ఎలా భావించగలడు అని ప్రశ్నిస్తున్నాడు. ఇది గొప్ప ఆశ్చర్యకరమైన విషయముగా ఉన్నది. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇవన్నీ అనిత్యము, వీటికి కేవలంగా ఆత్మస్వరూపమే తప్ప ఏమీ లేవు అని తెలిసి ఈ పనులన్నీ అంటే ఒక మూఢుడు లాగా ఈ పనులన్నీ నువ్వు చేస్తున్నావు అని చాలా ఆశ్చర్యంగా ఉంది. దాని తర్వాత మళ్ళీ చిన్న శ్లోకం.
సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని మునేర్జానత ఆశ్చర్యం మమత్వమనువర్తతే అని రాస్తారు. దాని తాలూకు తాత్పర్యం బ్రహ్మ మొదలుకొని స్థావర పర్యంతము గల సమస్త భూతములయందు అధిష్టానమై స్థావర పర్యంతము గల సమస్త భూతములయందును అధిష్టానమైన ఆత్మ తానేయనియును సమస్త భూతములు తన ఆత్మయందే ఉన్నవనియును ఎవడు తెలుసుకున్నాడో అటువంటి వానికి విషయములందు మమత్వము కలిగినదన్నచో అంతకంటే ఆశ్చర్య విషయం ఏమి ఉన్నది. అది మరొక్కసారి అదే విషయం అడిగేది ఏంటంటే, ఈ సమస్త జగత్తు తానే అయినాను, సమస్త భూతములు తనలోనే ఉన్నాయని తెలుసుకున్నాను వాడు ఈ విషయంలోని మమత్వం అన్నది ఎలా పొందుతున్నాడు అంటే, ఆ మమత్వం అంటే ఆసక్తి, అంటే బ్రహ్మం మొదలు నుంచి స్థావరం అంటే స్థావర స్థిరంగా ఉండేటటువంటివి అన్నిటిలోని ఉన్నది ఒకటే ఆత్మతత్వం అని తెలుసుకుని సమస్తము తనలోనే ఉంది, తనే సమస్తంగా ఉన్నాడని తెలుసుకున్నటువంటి వ్యక్తికి ఈ మూఢత్వం అంటే మమకారాది దోషాలు ఎలా వస్తున్నాయి అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. అంటే మమకారం ఏమీ లేకుండా ఉన్న స్థితిలో ఇలాంటివన్నీ ఎలా జరుగుతున్నాయో నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇది ఈ క్వశ్చన్లన్నిట్లో జ్ఞాని తాలూకా లక్షణాలను రకరకాలుగా చెప్తున్నారు కదా ప్రతి క్వశ్చన్ లోని. జ్ఞాని ఇలా ఉండగా ఈయన వ్యవహారం ఇంకా చేస్తున్నాడు గనక తెలియని వాడిలాగా ప్రశ్నిస్తున్నాడు. ఎందుకనగా శుక్తి అందు రజతము కల్పితమని తెలుసుకున్న తర్వాత మరల రజత భ్రాంతి ఉండదు కదా. అది అంటే ముత్యపు చిప్పలో వెండి ఉంది అని తెలుసుకుని పరిగెట్టిన తర్వాత అందులో వెండి లేదు, కేవలం అది ముత్యపు చిప్ప వెండిలాగా కనబడింది అని తెలుసుకున్నాక ఇంకా వెండి కోసం ఎవడు అందులో ప్రయత్నించడు కదా. అలాగే ఈ ప్రపంచంలో ఏమీ సారం లేదు అని తెలుసుకుని ప్రపంచ వస్తువుల కోసం ఎవడూను ప్రయత్నించడు కదా. ఆస్థితః పరమద్వైతం మోక్షార్థేపి వ్యవస్థితః ఆశ్చర్యం కామవశగో వికలః కేళి శిక్షయా అని రాసింది. దాని మీనింగ్ చదువుతాను. సజాతీయ విజాతీయ స్వగత భేద శూన్యమైన అద్వైతాత్మ యొక్క సాక్షాత్కారమును పొంది విడిచిదా సెంటెన్స్ పూర్తిగా చదివిదా? ఆత్మ సాక్షాత్కారం పొంది అని అంటే అందులో ఏంటి ఇంకా చూపెట్టారు, స్వజాతీయ విజాతీయ భేదాలేమీ లేకుండా ఉన్నటువంటి ఆ ఆత్మ సాక్షాత్కారం, నేను ఆత్మని అనే విషయం తెలుసుకుని సాక్షాత్కారమును పొంది సచ్చిదానందాత్మయందు స్థితుడై ఉన్నవాడు మరల కామమునకు వసుడై నానావిధ క్రీడాసక్తుడుగా కనబడుచున్నాడు అనుట కంటే ఆశ్చర్యకరమగు విషయము ఏమున్నది. అదండి, అంటే పూర్తి సచ్చిదానంద స్వరూపి అయిపోయి సచ్చిదానంద స్థితిని పొంది ఈ జగత్తులో ఉన్నటువంటి మిగతా అన్నిటిపైన ఆసక్తి కలిగి ఉన్నాడు అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అంటే జగత్ అసలు మిథ్య అని, తాను అన్నిటికీ ఆధారంగా ఉన్న ఆత్మయే జగత్తని అన్ని తెలిసిన వ్యక్తి ఇంకా జగత్తులో ఉన్నటువంటి అశాశ్వతం అని అసత్యం అన్న విషయాల పట్ల ఆసక్తిని కలిగి ఉండడం చాలా ఆశ్చర్యకరమైన విషయం అని అంటున్నాడు. శ్లోకం ఉంది, శ్లోకం బదులు తాత్పర్యం చదివిదా? శ్లోకం చదువు, ఏం పర్వాలేదు, నువ్వు అది అలా చదివినా చాలు. నాకు అక్షరం యొక్క స్పష్టత కావాలంతే, అది నువ్వు స్పష్టంగా చదువుతున్నావు. ఉద్భూతం జ్ఞాన
దుర్మిత్రమవధార్యాతి దుర్బలః ఆశ్చర్యం కామమాకాంక్షేత్ కాలమనంతమనుశ్రితః. ఆ తర్వాత దాని తాత్పర్యం, జ్ఞానియగువాడు కామము జ్ఞానమునకును అత్యంత విరుద్ధమని తెలిసి కూడా మరల విషయాసక్తుడగుచున్నాడు అనుదానికంటే ఆశ్చర్యకరమగు విషయమేమున్నది. అది జ్ఞాని కామానికి భిన్నంగా ఉంటాడు, ఎందుకంటే ఆయనకి తెలిసిపోయింది ఇంకా ఉన్నదంతా ఒక్కటే ఆత్మస్వరూపం అని. అలాగా అలాంటి వాడు అంటే కామం అన్నదే లేకుండా ఉండేటటువంటి వాడు వీటన్నిటిపైన మళ్ళీ కామం కోరికలతో ఎలా ఉంటున్నాడో అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏముంది అంటే ఇక్కడ ఏం జరిగింది, ఎందుకు ఇవన్నీ అడుగుతున్నాడంటే జనకుడు ఇంకా లోక వ్యవహారాలు చేస్తున్నాడు, ఆయనకి జ్ఞానం పూర్తిగా వచ్చేసింది. అంటే ఆయన ఇప్పుడు కూడా అష్టావక్రుడికి తెలియక కాదు, తెలిసే ధృవపరచుకోవడానికి అడుగుతున్నాడు జనకుడిని. ఇదంతా అనిత్యమని తెలిసి కూడా అనిత్యమైన వస్తువులన్నీ సంపాదించాలని, అనిత్యమైన వస్తువులు ఇచ్చే కోరికలు తీర్చి అంటే ఉండాలని కోరికల మీద ఆసక్తి నీకు ఎలా ఉంటున్నాయి అని అడుగుతున్నాడు. ఎట్లు మృత్యువు చేత గ్రహించబడిన వాడు విషయ భోగములందిచ్చ నిడజాలడో అట్లే వివేక బుద్ధి గలవాడు విషయ భోగేచ్ఛనెన్నడును చేయడు. అంటే మృత్యువు చేత గ్రహించబడిన వాడంటే చనిపోయిన వాడికి విషయభోగేచ్ఛ ఎలాగైతే లేదో అలాగే వివేకం పూర్తిగా ఉన్నవాడికి కూడా విషయభోగముల మీద ఇచ్చే ఉండదు. ఇహాముత్ర విరక్తన్య నిత్యానిత్య వివేకినః ఆశ్చర్యం మోక్ష కామస్య మోక్షాదేవ బిభీషిక ఆత్య నిత్యమని శరీరాధికము అనిత్యమని వివేచన చేసి తెలుసుకున్నవాడే వివేక పురుషుడు. అది అంటే ఆత్మ ఒక్కటే నిత్యం, శరీరాదులన్నీ అనిత్యము అని వివేకంతో తెలుసుకున్నవాడే నిజమైనటువంటి వివేక్. మరియు ఆనంద రూప పరబ్రహ్మ ప్రాప్తికే మోక్షమని పేరు. అంటే ఇటువంటి ఆనందరూపమైన ఆ పరబ్రహ్మని పొందడమే మోక్షం అని మనం అంటున్నాం. అంటే పొందడం అంటే ఏంటి, ఆ పరబ్రహ్మనే నేను అని తెలుసుకోవడమే మోక్షం అని అంటున్నాను, ఎక్కడి నుంచో పొందలేదు. ఇటువంటి మోక్షమును కోరునటువంటి జ్ఞాని నశ్వరములగు భార్య బిడ్డలు ధనాదులను విడవలేక అయ్యో వీని నుండి నాకు వియోగము కలుగుచున్నదే, నేను ఎట్లు సహింపగలను అని భయపడుట కంటే ఆశ్చర్యమగు విషయము ఏమున్నది. అదే అది ఆపాదించాడు ఆయన. అంటే ఆయన ఏం చెప్తున్నాడు, ఇవన్నీ అశాశ్వతం, కేవలంగా చైతన్యం ఆత్మస్వరూపమే సత్యం అని తెలిసి ఆత్మస్వరూపి అయినటువంటి జ్ఞాని వీటి యొక్క అశాశ్వతాన్ని తెలుసుకున్నాడు. అటువంటి జ్ఞాని ఇంకా ఇవన్నీ భార్య బిడ్డలు తర్వాత మిగతా భోగాలు ఇవన్నీ అశాశ్వతము నిత్యము సత్యం కాదని తెలుసుకున్నవాడు వీటిలో భోగాసక్తిని కలిగి ఎలా ఉంటున్నాడు అనేది చాలా ఆశ్చర్యం. అంతకంటే ఆశ్చర్యమైన విషయం ఉందా అంటే ఏమీ లేదని తెలిసి కూడా ఆసక్తి కలిగి ఉంటున్నాడే, అది ఎంత ఆశ్చర్యకరమైన విషయం. తెలియని వాడు ఆసక్తి కలిగి ఉంటాడు, తెలుసున్నవాడు కూడా ఆసక్తి కలిగి ఉన్నాడు, ఎంత అద్భుతమైన విషయం ఇది. స్వప్నమందు కనపడిన ధనము మేలుకొన్న తర్వాత నశించినచో ఎవడును చింతించడు కదా. అది స్వప్నంలో ధనం కనబడింది బోల్డు, కానీ మేలుకున్న కానీ అది అయ్యో ఇది స్వప్నంలో కనబడిందా అనుకోగానే ఆయన ఎవడు కూడా స్వప్నంలో కనబడినటువంటి ఆ ధనం కోసం పోయిందని ఎవడు కూడా చింతించట్లేదు, ఎందుకంటే అది స్వప్నం, అది లేదు అని తెలుసుకుంటున్నాడు. మరొక శ్లోకం ఉంది, ధీరస్తు భోజ్యమానోపి పీడ్యమానోపి సర్వదా ఆత్మానం కేవలం పశ్యన్న తుష్యతి న కుప్యతి అని. జ్ఞానికి
శోకము గాని కోపము గాని ఉండరాదు. జ్ఞాని అగువాడు లోకుల దృష్టిలో భోగములు అనుభవించుచున్నవాడు వలె ఉన్నను, లేక లోకుల చేత నిందితుడై బాధింపబడుచున్నను, ఎల్లప్పుడు ఏ సమయమునందును సుఖ దుఃఖ రూప చాలా పెద్ద సెంటెన్స్, పర్వాలేదు చదువు. సుఖ దుఃఖ రూప భోగముల నుండి రహితుడై కేవల ఆత్మావలోకనము చేయుచు భోగానుభవము వలన సంతోషించడు. అంటే అవి లేనిచో దుఃఖించడు. అంటే పూర్తిగా మొట్టమొదట్లో కొంచెం స్టార్ట్ చేయ, ఎందుకంటే ఆ సెంటెన్స్ ఎలా స్టార్ట్ అయింది. అది ఎలా ఉంటుందంటే జ్ఞానికి శోకము గాని కోపము గాని ఉండరాదు. అది జ్ఞాని అన్నవాడికి శోకం గాని కోపం గాని ఉండవు. ఆయన ఈ ప్రపంచం అంతా కేవలంగా తన స్వరూపంగా అనుభవిస్తున్నాడు గనక ఆయనకి ఇలాంటి వాటిలో ఎన్ని రకాలైన భోగాలలో ఉన్నా సరే వాటిలో ఆయనకి ఆ భోగాసక్తి ఏమీ ఉండదు. తర్వాత సెంటెన్స్, జ్ఞాని వాడు లోకుల దృష్టిలో భోగములు అనుభవించువాడు వలె ఉన్నను, లేక లోకుల చేత నిందితుడై బాధింపబడుచున్నను. అంటే జ్ఞానికి లోకులందరూ చూసేటప్పుడు జ్ఞానిని ఎలా చూస్తారంటే ఇతను అన్ని అనుభవిస్తున్నాడు, ఇతని జ్ఞానే గాని సమస్తమైనటువంటి విషయాలు అప్పట్లో ఆసక్తి ఉంది అని లోకులు ఆపాదిస్తున్నా సరే నిందిస్తున్నా సరే జ్ఞానికి ఏమీ దాంతో సంబంధం ఉండదు. అలాగే లోకుల వల్ల అదంటే తను చేస్తున్న పనుల వల్ల శోకము గాని దుఃఖము గాని ఏమీ లేకుండా హర్షం గాని లేకుండా ఆయన జీవిస్తూ ఉంటాడు. అది ఉంది. అవి లేనిచో దుఃఖించడు. ఎందుకనగా సంతోషము గాని కోపము గాని ఆత్మయందుండ వీలు లేదు. అందుచేత జ్ఞాని యందు కూడా సంతోష కోపములున్నచో అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం నేను. అది ఇప్పుడు ఆయన లోక వ్యవహారాలన్నీ చేస్తూ సంతోషంగాను దుఃఖంగాను ఉంటూ ఉంటాడు కదా. అంటే ఉండాలి కదా లోక వ్యవహారాలు చేస్తున్నప్పుడు. ఎందుకంటే దీనికి మనకి ఇంతకు ముందే చెప్పారు, సంతోషంగా ఉన్నట్టు కనబడతాడు, దుఃఖంలో ఉన్నట్టు కనబడతాడు. అవి కేవలంగా నాటకంగా ప్రదర్శిస్తూ ఉంటాడు గాని జ్ఞానికి అవేవి ఉండవు అని మనం మొదలు చదువుతున్నాం. అలాంటిది ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, అవి నిజంగానే ఆయనకు ఉన్నట్టుగా ఇంత తెలుసుకున్న జ్ఞానికి ఇవన్నీ శోకము దుఃఖము ఇవన్నీ కలిగి ఉండడం కంటే ఆశ్చర్యమైన విషయం ఇంకోటి లేదే అంటున్నాడు అష్టావక్రుడు జనకుడిని ఉద్దేశించి. ఇప్పుడు దాని కింద పారాగ్రాఫ్ అవా అని రాసి 2 గీతలు ఉన్నాయి కడి లాగా. అంటే అర్థం ఏమిటి? అష్టావక్రుడనా అర్థం ఏమిటి? అంటే అవా అని నాకు తెలియదు ఏమిటో ఆంజనేయమూర్తి గారికి తెలుస్తుంది. అవా అంటే అర్థం అండి, అవతారిక అని అర్థం. అంటే శ్లోక అవతారిక అని అర్థం అండి. అవతారిక అంటే తాత్పర్యం, శ్లోకానికి ముందు మాట అని అర్థం అండి. ముందు మాట. అది అంటే శ్లోకానికి ముందు మాటలు ఆయన ముందు చదివేవారు కదా, అవతారిక. అంటే ఇప్పుడు వరకు అందరూ ఒకసారి ఉంది సుభసిందులక, ఎందుకంటే మనం ఇవన్నింటి వల్ల అసలు దాన్ని అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. ఇదంతా కూడా అష్టావక్రుడు జనకుడిని పరీక్షించడానికి అడుగుతున్నాడు. ఒక జ్ఞానికి లక్షణాలు ఉండాలి, ఆ లక్షణాలు కాకుండా ఆయనకి తెలుసు గాని ఆయన ఏం చెప్తాడు అని పరీక్షించడానికి అడుగుతున్నాడు. జ్ఞాని సంసారాలు అన్నిటినీ సత్యం కాదని తెలిసినా అన్నిటిని నువ్వు ఆసక్తితోటి అంటే చేస్తున్నావు. అలాగే ఈ భోగాలు ఈ దారాపుత్రాదులు ఇవన్నీ కూడా శాశ్వతం కాదు, ఇవేవి నిత్యం కాదు, సత్యం కాదని తెలిసి కూడా ఆయన వాటన్నిటితోటి ఉన్నాడు. అదే కాకుండా శోక దుఃఖం కోపం ఏమి జ్ఞానికి ఉండవు కదా. కానీ ఇవన్నీ కలిగి ఉండడం కంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అని అష్టావక్రుడు అడుగుతున్నాడు. సంతోష రోష కారణములకు స్తుతి నిందాదులు శరీర ధర్మములగుటచే ఆ శరీరం ఆత్మ కంటే భిన్నమైనదని తెలిసి ఎల్లప్పుడూ ఆత్మానుసంధాతయగు జ్ఞానికి
నిందాస్తుతుల వలన ఖేదమోదములు కలుగవని చెప్పుచున్నాడు. అది అంటే ఎప్పుడు కూడా ఆత్మలోనే ఆత్మానుసంధానం అంటే ఆత్మే తాను అన్న భావనలో ఉన్నటువంటి జ్ఞానికి ఈ ప్రపంచంలో ఉన్న ఏ కష్టమైన సంతోషమైన దుఃఖమైన రాగమైన ఇవన్నీ శరీరానికే గాని తనకి కాదు. అలాంటప్పుడు అటువంటి మామూలు జ్ఞాని ఎవడు కూడా వీటికి లోనవడు. ఈ సంతోషానికి ఖేదానికి అంటే దుఃఖానికి, ఖేదమన్నా దుఃఖమన్నా ఒకటి, అవన్నిటికీ ఆయన లోనవడు. అటువంటి వాడు వీటన్నిటికీ లోనవుతున్నాడు అన్నకంటే ఆశ్చర్యం ఏముంది అని అంటున్నాడు. తర్వాత శ్లోకము చేష్టమానం శరీరం స్వం పశ్యత్యన్య శరీరవత్ సంస్థవే చాపి నిందాయాం కథం క్షుభ్యేన్మష మహాశయః అంది. దాని తాత్పర్యం ఎట్లు ఇతరుని యొక్క శరీరము తన ఆత్మ కంటే భిన్నమైన చేష్టలకు ఆశ్రయమైనదిగా ఉన్నదో అట్లే తన శరీరము కూడా ఆత్మ కంటే వేరైన చేష్టలు కలదిగా ఉన్నది. అది జ్ఞానికి ఎలా ఉంటుంది? ఇతర శరీరాలు ఎలా అయితే ఎన్నో రకాలైన చేష్టలు చేస్తున్నాయో తన శరీరం కూడా తనకి భిన్నంగానే ఉంటుంది. ఇతర శరీరాలలాగే అన్ని చేష్టలు చేస్తుందని చూస్తాడు. ఈ విధముగా చూచుచున్న జ్ఞాని స్తుతి వలన కాని నింద వలన కాని ఒకప్పుడును సంక్షుభితుడు కాడు. ఒకప్పుడును అంటే ఎప్పుడును. ఇలా చూస్తున్న జ్ఞాని ఎలాగా? ఇతర శరీరాలు నా శరీరము కూడా ఒకటే. ఇతర శరీరాల్లో ఎలా అయితే పనులు జరుగుతున్నాయో ఈ శరీరంలో కూడా పనులు జరుగుతున్నాయని పరభావంతోనే చూస్తాడు. అటువంటి జ్ఞానికి నిందాస్తుతుల వలన ఏ రకంగాను ఖేదం రాకూడదు కదా. నింద వలన గాని స్తుతి వల్ల పొంగిపోవడం గాని ఏమి రాకూడదు కదా. అంటే జనకుడికి అవన్నీ వస్తున్నాయని చూసి మరి అది చాలా ఆశ్చర్యకరమైన విషయం అని అంటున్నాడు. అనగా తబ్బిబ్బు కాడు, సంతోషముతో పొంగి దుఃఖముతో కృంగిపోయిన వాడు జ్ఞాని కాజాలడు. ఆ తర్వాత మరొక శ్లోకం మాయా మాత్రమిదం విశ్వం పశ్యన్ విగత కౌతుకః అపి సన్నిహితే మృత్యౌ కథం త్రస్యతి ధీరధీః. కనబడుచున్న ఈ ప్రపంచమంతయు మాయా కార్యమనియు మాయా కార్యము కావుననే మిథ్య అనియు తెలుసుకొనిన జ్ఞాని మరల ఈ శరీరాధికము ఎక్కడి నుండి ఉత్పన్నమైనది, మరల దేని యందు లయమగును అంటే విచారము చెయ్యడు. అది జ్ఞాని ఈ శరీరాధికము ఎక్కడి నుండి ఉత్పన్నమైనది, మరల దేని యందు లయమగును అను విచారము చెయ్యడు. అంటే ఇదంతా కూడా మొత్తం తాను సమస్తము ఈ ఆధారంగా ఉన్న అంటే చైతన్యాన్ని సమస్తం ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకున్నవాడు అంటే శరీరాదులలోని ఏ రకం ఆసక్తి లేకుండా అయిపోయి జగత్తులో ఏ ఆసక్తి లేనటువంటి ఆ జ్ఞాని ఈ శరీరాదుల్లో అంటే ఎలా విచారం చేస్తాడు? శరీరం ఏమో నిత్యం కాదు అనే విచారం చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే అతనికి ఆ జ్ఞానం పూర్తిగా ఉంది. శరీరానికి మృత్యు ఉంటుంది అన్న విచారణ కూడా ఆయనకు అక్కర్లేదు. ఒకవేళ ఇటువంటి మరొకసారి చదివిదా మొత్తం అంతా ఒకసారి చదివిదా? ఏంటంటే ఆ పదజాలం కాకపోయినా వేరే పదజాలంతో చెప్తున్నాను. ఒకవేళ ఇటువంటి విచారము కలవాడై కూడా మోహము నొందెనన్నచో మోహము నొందెనన్నచో అతను జ్ఞానియే కాడు. అది
అంటే ఎప్పుడైతే తను ఎన్ని విచారం చేసి ఇంత విచారణ చేసి జ్ఞాని అయ్యాడు ఏంటని శరీరం నిత్యం కాదు, శరీరానికి మృత్యువు కానీ నాకు మృత్యువు లేదు అనే అటువంటి వ్యక్తి మళ్ళీ వీటి మీద ఆసక్తి కలిగి ఉన్నాడు అని అంటే అంతకంటే ఆశ్చర్యం మరొకటి లేదు. శరీరాదులు అంటే శరీరము మొదలైన వాటిలో ఆసక్తి కలిగి ఉన్నాడంటే అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం మరేమీ లేదు. తన స్వరూపమునందు సుస్థిరుడై ఉండి మృత్యు సమీపమునకు పోయినప్పుడు కూడా భయపడని వాడే నిజమకు జ్ఞాని. అంటే తనదైనటువంటి స్వరూపంలోనే స్థిరంగా ఉన్నాడు ఆయన. ఆయన మృత్యు అన్నది వచ్చినా సరే ఏ రకంగా భయం చెందడు. అలాంటి వాడే జ్ఞాని. ఎందుకు భయం చెందడు? ఆయనకి తన స్వరూపం తనదైనటువంటి తన మూల స్వరూపానికి అనుభూతిలో ఉన్నాడు. శరీరం తను అన్న భ్రాంతి పోయింది. అప్పుడు శరీరం పుట్టినా అది చనిపోయినా ఆయన భయపడ్డు. మృత్యు అంటే ఏమీ భయం అన్నది ఆయనకు ఉండదు. పుట్టేది చనిపోయేది శరీరం కానీ నేను కాను అన్న భావనలో స్థిరంగా ఉంటాడు. లక్ష్మి నాకు ఇప్పుడు జనకుడు ఏం సమాధానాలు చెప్తాడా అని మనసులో ఆతృతగా ఉన్నారు. ఎందుకు మనకి అర్థం కావు? ఇంతకు ముందు మనం చదివేం కదా, అవి కేవలంగా అక్కడ కాదు అంటే మనకి మన రూపంలో ఆల్రెడీ ఏంటది త్రిపుర రహస్యంలో చదివినట్టుగా ఆయనకి అవన్నీ ఉన్నట్టు కనిపిస్తున్నాడు, కానీ అవి ఏవి ఉండవు అనే సంగతి అతను కేవలంగా కన్ఫర్మేషన్ అడుగుతున్నాడు. అష్టావక్రుడికి ఇవన్నీ తెలుసు, ఆయన అలాంటి వాటిని దాటి వచ్చాడని. అయినా ఎంతవరకు ఉన్నాడని తెలుసుకోవడానికి అడిగాడు. అంతేగాని జనకుడి స్థితి గురువు అయిన అష్టావక్రుడికి తెలియక కాదు, కన్ఫర్మేషన్ ఉండాలి. కరెక్టే, అవును. మాటి మాటికి అతను కూడా అక్కడ అడిగేవాడు కదా, పరశురాముడు వీళ్ళందరూ అడిగేవారు కదా ఒకటే మనకు. ఇంకోటి మనకు జ్ఞానం ప్రసాదించాలి. అది ఆ రకంగా మనకి కూడా ఆ శ్లోకాలు చెప్తూ జ్ఞాని యొక్క లక్షణాలు మరొకసారి చెప్తున్నారు. ఇవి లక్షణాలు, అది మన జ్ఞాని యొక్క లక్షణాలు. అది కరెక్ట్. అంటే మనం కూడా ఆ జ్ఞాని లక్షణాలు మరోసారి రిపీట్ చేసుకుంటున్నాం. కరెక్ట్. అది తర్వాత మరొక శ్లోకం, నిస్పృహం మానసం యస్య నైరాశ్యేపి మహాత్మనః తస్యాత్మ జ్ఞాన తృప్తస్య తులనాకేన జాయతే అనుంది. దాని అర్థం, ఎవడు మోక్షము కూడా కోరడో ప్రాపంచిక సంబంధమైన విషయములను, లాభాలాభములను, శోకమోహములను, హర్షద్వేషములను పొందడో, ఎవడు అవాప్త సర్వకాముడో అనగా సమస్త కోరికలను పొందినవాడో, ఎవడు ఏంటి సమస్త కోరికలను పొందినవాడు పొందినవాడు అన్ని లభించేసాయి. ఎవడు ఆత్మానందముతోనే తృప్తుడగువాడో అటువంటి జ్ఞానికి ఎవనితో సామ్యము చెప్పనగును అనగా అతుల్యుడు. అంటే ఎవరైతే ఈ ప్రపంచ విషయాలలో లాభాలాభాలు, ఇష్టాయిష్టాలు, ద్వేషము అద్వేషం ఇలాంటివన్నిటికీ అతీతుడుగా ఉంటాడో, ఎప్పుడూ కూడా అన్ని పొంది ఉన్నాడు, ఆయనకి పొందవలసింది ఇంకేమి లేదు, అలాంటి వాడు నిత్యం తృప్తిగా ఉంటాడో, అటువంటి ఏ రకమైన శోకము హర్షము లేకుండా నిత్య తృప్తుడిగా ఉన్నవాడే జ్ఞాని. ఇంకా ఏమన్నా మరొక్కసారి చదివి. అంటే ఎవడు అవాప్త సర్వకాముడు అనగా సమస్త కోరికలను పొందినవాడో, ఎవడు ఆత్మానందముతోనే తృప్తుడగువాడో అటువంటి జ్ఞానికి ఎవనితో సామ్యము చెప్పనగును, ఎందుకనగా అతడు ఒకసారి ఆపు. అంటే అలాంటి జ్ఞానికి ఎవరితో కూడా పోలిక లేదు. ఆయనకి ఏమీ, ఎందుకంటే ఆయన మహారాజు స్థితికి చేరిపోయాడు, అతనికి ఏది పొందవలసింది లేదు. ఆయన నిత్యము ఆనంద స్థితిలో ఉంటాడు. ఎందుకంటే ఆయనకి భ్రాంతి ఎక్కడా లేదు బయట ఏదో ఉందని, సమస్తము తనలోనే ఉన్నాయి, అన్నిటికీ ఆధారమైనటువంటి తానే అయి ఉన్నాడు అన్నది తెలిసిన వాడు, అతనితో పోల్చదగిన వాడు మరొకడు ఉండడు. ఆయన నిరంతర ఆనందాశయంలో ఉంటాడు. మరొక శ్లోకం ఉంది, స్వభావాదేవ జానాను
దృశ్యమే తన్న కించన ఇదం గ్రాహ్యమిదం త్యాజ్యం సఖీం పశ్యతి ధీరధీక్. దృశ్యమగుట వలన ఈ ప్రపంచమంతయు సుప్తియందు రజతము వలె మిథ్యై ఉన్నది. అనగా ముత్యపు చిప్పయందు రజతము దృశ్యమగుచున్నది కనుకనే మిథ్య అయినట్లు ప్రపంచము కూడా దృశ్యము కనుకనే మిథ్య. అంటే ఎలా అయితే ముత్యపు చిప్పలో వెండి కనబడుతోంది, కానీ కనబడ్డానికే కనబడుతోంది వెండి లాగా, కానీ అది వెండి కాదు. అలాగే ఈ ప్రపంచం దృశ్యమే, కనబడుతోంది కానీ ఇది నిజం కాదు. నిజంగా కనబడుతోంది సత్యముగా, కానీ ఇది సత్యము కాదు. ముత్యపు చిప్పలో ఉన్న వెండి ఎలా అసత్యము, జగత్తు కూడా అసత్యమే. కనబడడానికి జగత్తుగా కనబడుతోంది కానీ ఇది అసత్యమే. అక్కడ వెండి ఎలాగ లేదు, జగత్తు లేదు. ఇట్టి నిశ్చయ జ్ఞానము గల జ్ఞాని ఇది నాకు గ్రహణయోగ్యమగు వస్తువని, ఇది నాకు త్యజింపదగినదని ఎట్లు అనుకును. ఆ జ్ఞానం ఉన్నవాడు ఇదేది సత్యము కాదన్నవాడు ఇది నేను పొందాలి, ఇది నేను పొందవలసింది కాదు అనే భావన ఉండదు అక్కడ. ఎందుకంటే ఇది అంతా అసత్యమైన అని తెలిసిన వాడికి ఇంకా ఇది పొందాలి, ఇది పొందక్కర్లేదు అన్న భావనే ఉండదు. అటువంటి దృష్టి అతడు ఎప్పుడునూ కలిగి ఉండడు. ఆ జ్ఞానికి ఆ దృష్టి ఉండదు. ఎందుకంటే తాను ఇదంతా అసత్యం అని పూర్తిగా తెలిసిపోయింది, ఇంకా ఏమీ భ్రమ లేదు ఆయనకి. అలాంటి భ్రమని అధిగమించిన జ్ఞానికి తాను పొందవలసింది గాని పొందకూడనిది గాని త్యాజ్యం అంటే వదలవలసింది గాని అంటూ ఏది ఉండవు. ఎందుకంటే ఆయన సంపూర్ణుడై ఉన్నాడు. ఇక్కడతో ఆఖరి శ్లోకం ఉంది, దాంట్లో ఈ 3వ ప్రకరణం అయిపోతుంది. అది అంటే ఇంకేమైనా సందేహాలు ఉంటే లేకపోతే చదువు. మరి సందేహాలు ఎవరికైనా ఉన్నాయండి? అనురాధ గారు, మీకు ఎక్కడ అర్థం కాకపోయినా అడగండి. లేకపోతే చదివి. లాస్ట్ శ్లోకం చదివిస్తాను, లాస్ట్ చదువుతాను. దాని తర్వాత ఎవరైనా అడగమంటే అది అయిపోతుంది. ఇది ఇక్కడికి ఈ ప్రకరణం. అంతస్త్యక్త కషాయస్య నిర్ద్వంద్వస్య నిరాశిసః యదృచ్ఛయా గతో భోగో న దుఃఖాయ న తుష్టయే. ఆ మీనింగ్, అంతఃకరణమునందలి మలాది దోషములను విషయ వాసనలను దూరమునరించినట్టియు శీతోష్ణాది ద్వంద్వముల నుండి కలిగిన సుఖ దుఃఖాదుల నుండి రహితుడు అయినట్టియగు జ్ఞాని తనకు దైవయోగము వలన సంప్రాప్తమైన భోగములను ప్రారబ్ధవశమున అనుభవించుచు హర్షము గాని శోకము గాని పొందడు. ఇది మనకు ఆల్రెడీ తెలుసున్న విషయం. అంటే ఎవరైతే ఇలాంటివన్నిటినీ శీతోష్ణాదులు సుఖ దుఃఖాలు ఇలాంటివన్నిటినీ అధిగమించేసి ఉన్నటువంటి జ్ఞాని ఆయనకి ఈ ప్రాపంచిక విషయాలలో సుఖం గాని హర్షం గాని దుఃఖాన్ని గాని పొందడు. ఎందుకంటే ఆయన అన్నిటికీ అతీతుడైపోయి ఆయన స్థితి ఏమిటిని తాను ఇలా ఇవి అతీతుడైపోయాడంటే ఆయన ఈ శరీరం కాను అనే విషయం ఆయనకి నిశ్చయం అయిపోయింది. జగత్తు అసత్యం అన్న భావం నిశ్చయం అయిపోయింది. ఈ జగత్తులో ఈ శరీరానికి ఏదొస్తున్నా అది నాది కాదు అన్న భావన ఆయనకి అసంగుడయ్యాడు కదా. శీతోష్ణాదులు కూడా శరీరానివే గాని నాది కాదు అన్నాడు అని ఫీల్ అవుతాడు. అలాగే అలాంటి స్థితిలో ఉన్న జ్ఞానికి ఇంకా ఏదైనా హర్షము ఆనందాన్ని కలిగించేది దుఃఖాన్ని కలిగించేది అంటూ ఉండవు. హర్ష శోకాలు అన్నవి ఉండవు అని ఈ శ్లోకం మనకు చెప్తోంది. ఇక్కడతో ఇది మూడవ ప్రకరణం ప్రకరణం అంటే ప్రకరణం ఈ అంటే ఇప్పుడు మనకి ఏమిటి చెప్తున్నారండి, ఇందులో జ్ఞాని యొక్క లక్షణాలన్నీ మరొకసారి మనకి చెప్పారనమాట. జ్ఞాని హర్షశోకాలు ఏమీ లేకుండా ఉంటాడు. తర్వాత జ్ఞాని నిరంతరంగా ఆత్మస్థితిలో ఉంటాడు. జ్ఞానికేమో
జగత్తు సత్యమన్న భావన ఉండదు, శరీరం సత్యమన్న భావన ఉండదు, శరీరంతో ఉన్న చేష్టలు వేటికి ఆయన సంగము కలిగి ఉండడు. అంటే శరీరం ఏం పనులు చేస్తున్నా జ్ఞానికి దాంతో సంబంధం లేదు. అలాగే ఏ రకమైనటువంటి వ్యామోహాలు ఆయనకు ఉండవు. ఎందుకంటే జగత్తే సత్యం కాదన్నప్పుడు ఆయన పొందవలసిందంటూ ఏమీ ఉండదు, ఆయన త్యజించవలసిందంటూ ఏమీ లేదు. ఇదండి జ్ఞాని లక్షణం. అంటే నిరంతర నిత్య తృప్తుడు కూడా కాదు, ఆయనకి అసలు అన్నిటికీ అతీతమైన ఆత్మస్వరూపంలో ఉంటాడు ఆయన. అంటే ఆ తృప్తి సహజంగానే ఉంటుంది ఆయనకి, అన్ని ఆయన దగ్గర ఉన్నాయి, ఆయన పొందవలసిందంటూ ఏమీ ఉండదు. అటువంటి జ్ఞాని, అది జ్ఞాని లక్షణం. అంటే అతను నిరంతరంగా హర్ష శోకాలు వేటికి సంబంధం లేకుండా, అంటే సుఖ దుఃఖాలు గాని హర్ష శోకాలు గాని ఆయనకి ఎక్కడా ఉండవు, అలా ఉంటాడనమాట ఆ జ్ఞాని. అయితే ఇతను ఏమడుగుతున్నాడు, ఇవన్నీ అశాశ్వతం అని తెలిసి, ఈ దారాపుత్రాదులు భార్య వీళ్ళందరూ అశాశ్వతం అని తెలిసి, ఈ ఈ జగత్తంతా అసత్యం అని తెలిసి జగత్ వ్యవహారాలు చేస్తున్నటువంటి ఈ జనకుడితో ఇలా నువ్వు వ్యవహారాలు చేయడం చాలా అద్భుతంగా ఆశ్చర్యంగా ఉంది. ఇవన్నీ నిత్యం కావని తెలుసు, వీటి యొక్క నిరూపణ నీకు అర్థమైంది, ఇవి సత్యం కావు నిత్యం కావని తెలిసి వీటిని నువ్వు సత్యమని ఎలాగా భావిస్తూ ఉన్నావో అది చాలా ఆశ్చర్యకరమైన విషయం అని అడుగుతాడు. ఇది అన్నమాట ఈ ప్రకరణంలో అష్టావక్రుడు జనకుడిని అడుగుతున్నాడు. జ్ఞాని యొక్క లక్షణాలన్నీ మనకి మళ్ళీ మళ్ళీ చెప్పాడు. ప్రతి క్వశ్చన్ లోని ఒక్కొక్క రకమైనటువంటి లక్షణం చూపిస్తూ ప్రతి కానీ ఒకటి ఏంటంటే మనకి లక్షణాలన్నీ సహజంగా సామాన్యమైపోయాయి. ఎందుకంటే జ్ఞాని లక్షణాలలో ఇలాగే ఉంటాడు జ్ఞాని అన్నది మనకి స్థిరంగా తెలిసిపోయింది. అంటే ఏదోలా కాదు, ఆశ్చర్యంగా కూడా లేదు మనకి. కానీ ఆయన కోరుండే జనకుడిని అలాగా అడుగుతున్నాడు, తను తెలుసుకోవాలి నిశ్చయంగా, ఆయన బుద్ధి నిశ్చయంగా ఉందా లేదా అన్న భావంతో జనకుడిని అష్టావక్రుడు అడిగాడు అన్నమాట. అందరికీ నమస్కారం, ముగించేద్దాం. 8-2 నిమిషాలు అయింది. నమస్కారం అండి లక్ష్మి గారు. నమస్తే. ఎక్కడ సందేహం ఉంటే అక్కడ అడగండి, ఏం పర్వాలేదు, ఎవరేం అనుకుంటారని ఆలోచించక్కర్లే, అందరం ఒకలాంటి వాళ్ళే. తప్పకుండానండి. నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే అండి. ఆంజనేయమూర్తి గారు ముగించండి. మీరు ఏదో ఒకటి తీసుకుని నీరసం లేకుండా ఉండండి. హలో ఆంజనేయమూర్తి గారు.